నిన్న మనం కొంచెం ఇంట్రడక్షన్‌కి వచ్చాం. మెండల్ అనే సైంటిస్ట్ గురించి తెలుసుకున్నాం. ఆయన యాక్చువల్‌గా సైంటిస్ట్ కాదు. ఒక మాంక్. ఒక మాంక్ అని చెప్పేసి తెలుసుకున్నాం. సో, ఆహ్, ఈయన ఈ అబ్జర్వేషన్ అనేది చేశారు. ఒకే గ్రూప్ ఆఫ్ ఆర్గానిజమ్స్ మధ్యలో కొన్ని వేరియేషన్స్ అనేవి ఉన్నాయని చెప్పేసి అబ్జర్వ్ చేశాడు. ఆ వేరియేషన్స్ అనేవి ఎట్లా క్రియేట్ అవుతున్నాయి అని చెప్పేసి తెలుసుకోవడానికి ఎక్స్‌పెరిమెంట్స్ అనేవి చేశారు. సో, జెనెటిక్స్ విషయంలో ఫస్ట్ టైమ్ ఎక్స్పెరిమెంటేషన్ చేసి చెప్పిన అతను కాబట్టి ఇతన్నే ఫాదర్ ఆఫ్ జెనెటిక్స్ అని చెప్పి అంటూ ఉంటాం. ఈయన ఏం చేశాడో చూద్దాం. ఓకేనా? పీ ప్లాంట్స్ మీద వర్క్ చేశాడు అని చెప్పేసి మనం చెప్పుకున్నాం. సో, పీ ప్లాంట్స్ విషయానికి వస్తే పీ ప్లాంట్స్‌లో ఇప్పుడు ఈయన చేసేది ఏంటి? వేరియేషన్స్‌ని స్టడీ చేస్తున్నాడు. హ్యూమన్ బీయింగ్స్‌లో ఉన్న వేరియేషన్స్ ఎందుకు వస్తున్నాయని చెప్పి స్టడీ చేస్తున్నాడు. లేకపోతే వేరే ఆర్గానిజమ్స్‌లో అయినా వేరియేషన్స్ అనేవి ఎందుకు వస్తున్నాయని స్టడీ చేస్తున్నాడు. వేరియేషన్ అంటే ఏంటి? ఇప్పుడు మనకు ఒక క్యారెక్టర్ ఉంది. క్యారెక్టర్‌లో డిఫరెన్సెస్ ఉంటే గనక దాన్ని వేరియేషన్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ హ్యూమన్ బీయింగ్ అనే ఒక స్పీసీస్‌ని తీసుకుంటే, ఆ స్పీసీస్‌లో ఒక క్యారెక్టర్‌ని మనం తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఐ కలర్ తీసుకుంటే, ఐ కలర్ వేరియస్ కలర్స్‌లో ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ బ్లాక్, బ్రౌన్, బ్లూ అండ్ గ్రీన్ ఇట్లా వేరియేషన్స్ ఉంటాయి. ఓకేనా? ఇట్లా ఒక్క క్యారెక్టర్‌లో ఉన్న డిఫరెన్సెస్‌ని వేరియేషన్స్ అంటాం. అట్లానే హెయిర్ కలర్ తీసుకుంటే బ్లాక్, బ్రౌన్, బ్లాండ్, వైట్ ఇట్లా చాలా ఉంటాయి. సో, ఇట్లా ఒక్క క్యారెక్టర్ మనం తీసుకుంటే ఒక స్పీసీస్‌లో ఆ క్యారెక్టర్‌లోని చాలా డిఫరెన్సెస్ అనేవి ఉంటాయి. ఒక్కొక్క ఆర్గానిజంలో ఒక్కొక్కటి ఉంటది. ఆ క్యారెక్టర్ ఒక్కొక్క ఆర్గానిజంలో ఒక్కొక్కలాగా ఉంటది. సో, వాటిని మనం వేరియేషన్స్ అని చెప్పి చెప్తాం. సో, ఈ వేరియేషన్స్ గురించి డిస్కస్ చేయడానికి ఈయన ఎక్స్‌పెరిమెంట్ అనేది చేస్తున్నాడు. సో, ఎక్స్‌పెరిమెంట్ చేసేటప్పుడు కూడా ఏదన్నా ఆర్గానిజంకి వేరియేషన్స్ ఉండటం మంచిది కదా! వేరియేషన్స్ ఉన్న ఆర్గానిజంని తీసుకొని ఎక్స్‌పెరిమెంట్ చేస్తేనే కదా! వేరియేషన్స్ గురించి మనకు తెలిసేది. సో, ఇట్లా వేరియేషన్స్ ఉన్న ఒక ప్లాంట్‌ని తీసుకున్నాడు. పీ ప్లాంట్‌కి ఇట్లాంటి వేరియేషన్స్ అనేవి ఉన్నాయంట. 8 క్యారెక్టర్స్ ఉన్నాయంట. 7 క్యారెక్టర్స్ 7 క్యారెక్టర్స్ ఉన్నాయి. 7 క్యారెక్టర్స్‌లో మనకి 2 వేరియేషన్స్ అనేవి ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లవర్ కలర్ తీసుకుంటే పర్పుల్ కలర్, వైట్ కలర్ ఉన్నాయి. ఫ్లవర్ పొజిషన్ యాక్సియల్. యాక్సియల్ అంటే డైరెక్ట్‌గా స్టెమ్‌కి అటాచ్ అయి ఉంది. అండ్ టెర్మినల్. టెర్మినల్ అంటే యాక్సియల్ అంటే డైరెక్ట్‌గా స్టెమ్‌కి అటాచ్ అయి ఉంది. టెర్మినల్ అంటేనేమో స్టెమ్ చివర్లో కానీ, బ్రాంచెస్ యొక్క చివర్లో కానీ ఫ్లవర్స్ వస్తూ ఉండేటట్టు. ఇట్లా 2 వేరియేషన్స్ ఉన్నాయి ఫ్లవర్ పొజిషన్‌లో. నెక్స్ట్‌ది సీడ్ కలర్‌లో యెల్లో కలర్ అన్నా వస్తది, గ్రీన్ కలర్ అన్నా వస్తది. సీడ్ షేప్‌లో రౌండ్ షేప్ అన్నా వస్తది, రింకిల్డ్ అన్నా వస్తది. నెక్స్ట్‌ది పాడ్ షేప్ ఏదైతే ఉందో కాయ షేప్, ఆ కాయ షేప్ ఇన్‌ఫ్లేటెడ్ అంటే స్మూత్‌గా ఇట్లా అన్నా ఉంటది. లేకపోతే వ్రింకిల్డ్ ఆ సీడ్స్ పైన కవర్ లాగా జస్ట్ అతుక్కొని అట్లా కన్‌స్ట్రిక్టెడ్‌గా అన్నా ఉంటది. నెక్స్ట్‌ది పాడ్ కలర్ అంటే ఆ ఫ్రూట్ యొక్క కలర్ గ్రీన్ కలర్‌లో అన్నా ఉంటది, యెల్లో కలర్‌లో అన్నా ఉంటది. స్టెమ్ లెంత్ అనేది బాగా టాల్ ప్లాంట్స్ ఉంటాయి కొన్ని, కొన్నేమో డ్వార్ఫ్ ప్లాంట్స్ ఉంటాయి. ఓకేనా? సో, ఇట్లా 7 క్యారెక్టర్స్ ఉన్నాయి. ఆ క్యారెక్టర్స్‌లో మనకి వేరియేషన్స్ అనేవి ఉన్నాయి. కాబట్టి వేరియేషన్స్ గురించే కాబట్టి అతను స్టడీ చేసేది. ఈ ప్లాంట్‌ని చూజ్ చేసుకున్నాడు. ఓకేనా? సో ఇంకా ఇది చాలా ఇంపార్టెంట్ క్వెషన్ అని చెప్పేసి చెప్పుకున్నాం. వాట్ ఆర్ ద రీజన్స్ ఫర్ మెండల్ చూసింగ్ పీ ప్లాంట్స్ యాజ్ ఎ మెటీరియల్ ఫర్ దిస్ ఎక్స్పెరిమెంట్స్ అని చెప్పి. ఇవి తర్వాత మీకు అర్థమవుతాయి. ఇప్పుడు అర్థం కావు అని చెప్పాను. సో, అది పక్కన పెట్టేయండి. నెక్స్ట్ మనం ఏం మాట్లాడుకున్నామంటే ఫస్ట్‌ది ఫ్లవర్స్‌లో బైసెక్షువల్ ఫ్లవర్స్, అసెక్షువల్ ఫ్లవర్స్ అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. బైసెక్షువల్ ఫ్లవర్ అంటే ఏంటి అంటే ఒక ఫ్లవర్‌లోని మేల్ ఆర్గన్ అండ్ ఫీమేల్ ఆర్గన్ 2 ఒకే ఫ్లవర్‌లో ఉంటే దాన్ని బైసెక్షువల్ అంటాం. ఓకేనా? ఫ్లవర్ అనేది రిప్రొడక్టివ్ పార్ట్ ఆఫ్ ఎ ప్లాంట్. ఒకే ఫ్లవర్‌లో మేల్ అండ్ ఫీమేల్ పార్ట్స్ ఉంటే గనక దాన్ని బైసెక్షువల్ ఫ్లవర్స్ అంటాం. ఎందుకంటే 2 సెక్సెస్ ఒకే దాంట్లో ఉన్నాయి కాబట్టి అది బైసెక్షువల్. ఓకే. సో, తర్వాత మనం సెల్ఫ్ ఫర్టిలైజేషన్ అండ్ క్రాస్ ఫర్టిలైజేషన్ గురించి మాట్లాడుకుందాం. ఒక ఫ్లవర్ ఏదైతే ఉందో ఆ ఫ్లవర్‌లో ఉన్న మేల్, ఫీమేల్ కలిస్తే మనకి సీడ్స్ ఫార్మ్ అయ్యి ఫ్రూట్స్ ఫార్మ్ అయితాయి. అట్లా జరిగినప్పుడు మనం సెల్ఫ్ ఫర్టిలైజేషన్ అంటాం. ఎందుకంటే సెల్ఫ్‌తో అది ఫర్టిలైజ్ అయింది కాబట్టి సెల్ఫ్ ఫర్టిలైజేషన్ అంటాం. క్రాస్ ఫర్టిలైజేషన్ అంటే వేరే ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ వల్ల కానీ, ఎక్స్‌టర్నల్ ఫ్యాక్టర్స్ వల్ల కానీ వేరే ప్లాంట్‌కి సంబంధించిన వేరే ఫ్లవర్ యొక్క
పాలన్ గ్రెయిన్స్ వచ్చి ఈ ప్లాంట్ యొక్క ఫీమేల్లో కలిస్తే అప్పుడు కూడా మనకి సీడ్స్ ఫ్రూట్స్ అనేవి ఫామ్ అవుతాయి. అట్లా వచ్చిన వాటినేమో క్రాస్ బ్రెడ్ అంటాం. ఓకేనా, క్రాస్ ఫర్టిలైజేషన్ జరిగింది అని చెప్తాం అట్లాంటి సిచ్యువేషన్లో. సో ఇట్లా సెల్ఫ్ ఫర్టిలైజేషన్ గురించి, క్రాస్ ఫర్టిలైజేషన్ గురించి మనం తెలుసుకున్నాం. నెక్స్ట్ ఏంటి అంటే ప్యూర్ బ్రీడ్ గురించి మాట్లాడుకున్నాం. మనకి ఒక క్యారెక్టర్ ఉంది, ఆ క్యారెక్టర్లో 2 వేరియేషన్స్ ఉన్నాయని చెప్పి తెలుసుకున్నాం. ఫస్ట్ది ఏంటి, ఎల్లో కలర్ ఉంది, సీడ్ కలర్ మనం చూసినట్లయితే అది ఒక క్యారెక్టర్. ఆ క్యారెక్టర్లో 2 వేరియేషన్స్ ఏంటి అంటే ఎల్లో కలర్ అండ్ గ్రీన్ కలర్. సీడ్ కలర్ అనేది 2 వేరియేషన్స్లో ఉంది పీ ప్లాంట్స్లో. ఎల్లో కలర్ అయినా ఉంటుంది, గ్రీన్ కలర్ అయినా ఉంటుంది. ఓకేనా. సో వీళ్ళు ఏం చేశారు అంటే ఎక్స్పెరిమెంట్ చేయడానికి ముందు ప్యూర్ బ్రెడ్ని తయారు చేయడానికి ట్రై చేశాడు. ఓకేనా. ఈ ప్యూర్ బ్రీడ్ గురించి మీకు చాలా మందికి అర్థం కావట్లేదు. సో చాలా జాగ్రత్తగా వినండి. నేను మీకు వేరే ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను. ఓకేనా. సో నిన్న ఎవరో చెప్పారు కవర్ అయిన కాన్సెప్ట్ చాలా తక్కువ ఉన్నా కూడా చాలా ఎక్కువ టైం అయిపోతుంది అని. ఎప్పుడైతే మనం ఫండమెంటల్స్లో స్ట్రాంగ్గా ఉంటామో అప్పుడు మనకి హయ్యర్ లెవెల్ థింగ్స్ అనేవి చాలా ఈజీగా అర్థమవుతాయి. ఫస్ట్ ఫండమెంటల్స్ని అర్థం చేసుకోవడం చాలా కష్టం. అండ్ కొంచెం టైం తీసుకొని ఫౌండేషన్స్ బ్రేక్ అవుతా ఉంది. ఓకే, అందరికీ బ్రేక్ అవుతుందా ఏమన్నా? ఓకే, నెట్ లేదనుకుంటామ్మా, నువ్వు కొంచెం మంచి ప్లేస్కి వెళ్ళు, సో బ్రేక్ అవ్వకుండా ఉంటుంది. సో ఫౌండేషన్స్ అనేవి మనం స్ట్రాంగ్గా బిల్డప్ చేసుకుంటే తర్వాత బిల్డింగ్ ఎట్లయితే పర్ఫెక్ట్గా ఉంటుందో సబ్జెక్ట్ మ్యాటర్లో కూడా అంతే. ఫౌండేషన్స్ అనేవి కొంచెం స్ట్రాంగ్గా ఉండాలి. సో కొంచెం టైం తీసుకున్నా కూడా మీకు కాన్సెప్ట్ వస్తుందా లేదా ఆలోచించుకోండి. ఇప్పుడు ప్యూర్ బ్రీడింగ్ గురించి నిన్న ఒక హాఫ్ అన్ అవర్ అన్నా చెప్పుంటాను, బట్ ఇంకా చాలామందికి అది అర్థం కాలేదంట. సో నేనేం చేస్తానంటే మీకు వేరే ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను. ఓకేనా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నిన్న చెప్పింది ఒకసారి చెప్తాను, తర్వాత నెక్స్ట్ విషయం చెప్తాను. అదేంటి అంటే నిన్నేం చెప్పాము, ఒక ఆర్గనిజం ఇప్పుడు పీ ప్లాంట్ తీసుకుంటే 2 క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయి. ఒక క్యారెక్టరిస్టిక్ ఉంది దానికి, అదేంటి అంటే సీడ్ కలర్. ఆ క్యారెక్టరిస్టిక్కి వేరియేషన్స్ ఏంటి అంటే ఎల్లో అండ్ గ్రీన్. ఓకే. సో వీళ్ళు ఏం చేశారు అంటే ఒక ప్లాంట్ ఉంది, లేకపోతే ఒక ఫ్రూట్ ఉందనుకో. ఒక ఫ్రూట్ అనేది మెండల్ అనే సైంటిస్ట్ దగ్గరికి వచ్చింది. ఆ ఫ్రూట్లో అన్ని ఎల్లో కలర్ సీడ్సే ఉన్నాయి. ఓకేనా, ఎల్లో కలర్ సీడ్సే ఉన్నాయి. ఆయన ఏం చేశాడంటే ఒక్క ఎల్లో కలర్ సీడ్ని తీసుకెళ్ళి భూమిలో పెట్టాడు. జాగ్రత్తగా వినండి, ఒక్క ఎల్లో కలర్ సీడ్ని తీసుకెళ్ళి భూమిలో పెట్టాడు. భూమిలో పెడితే ఒక మొక్క పైకి వచ్చింది. ఆ మొక్కకి ఎల్లో కలర్ సీడ్సే వచ్చినాయి. మొత్తం అన్ని ఫ్రూట్స్కి ఎల్లో కలర్ సీడ్సే వచ్చినాయి. తర్వాత ఆ వచ్చిన సీడ్స్ అన్నిట్లో మళ్ళీ ఏదో ఒక సీడ్ తీసుకొని, ర్యాండమ్గా ఒక సీడ్ తీసుకొని మళ్ళీ భూమిలో పెట్టాడు. మళ్ళీ ఒక చెట్టు వచ్చింది. ఆ చెట్టుకి మళ్ళీ కాయలు కాసినాయి అండ్ మళ్ళీ ఎల్లో కలర్ సీడ్సే వచ్చినాయి. ఓకేనా. అట్లా మళ్ళీ భూమిలో పెట్టాడు, మళ్ళీ చెట్టు వచ్చింది, మళ్ళీ ఎల్లో కలర్ సీడ్సే వచ్చినాయి. ఇట్లా ఒక 2, 3 or 5 or 10 జనరేషన్స్ చూసినా కూడా ఇంకా ఆ ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్లాంట్స్కి ఎన్నిసార్లు సీడ్స్ నాటి మళ్ళీ వాటిని మలిపించినా కూడా ఎల్లో కలర్ సీడ్సే వస్తున్నాయి, కానీ గ్రీన్ కలర్ సీడ్స్ రావట్లేదు. సో మనం దీనికి ఏం పేరు పెట్టచ్చు అంటే ఏ ప్యూర్ బ్రీడ్ ఆఫ్ ఎల్లో కలర్ సీడ్ గివింగ్ పీ ప్లాంట్స్ అని చెప్పేసి చెప్పొచ్చు. ఓకేనా, షార్ట్గా ఎల్లో ప్యూర్ బ్రీడ్ అని చెప్పేసి చెప్పొచ్చు. ఇంతవరకు అర్థమైందా అందరికీ? అలానే ఇట్లానే అతనికి ఒక ఫ్రూట్ దొరికింది. ఆ ఫ్రూట్కి ఓన్లీ గ్రీన్ కలర్ సీడ్స్ ఉన్నాయి. సేమ్ ఇదే ప్రాసెస్ చేశాడు, అబ్జర్వ్ చేశాడు, చాలా జనరేషన్స్ అబ్జర్వ్ చేశాడు. ఎన్ని జనరేషన్స్ నాటినా కూడా, కొత్త జనరేషన్స్ వచ్చినా కూడా ఎల్లో కలర్ సీడ్స్ రావట్లేదు, ఓన్లీ గ్రీన్ కలర్ సీడ్సే వస్తున్నాయి. సో ఎన్ని జనరేషన్స్ అయినా గ్రీనే వస్తున్నాయి కాబట్టి దాన్ని ప్యూర్ బ్రీడ్ ఆఫ్ గ్రీన్ సీడ్స్ అని చెప్పేసి చెప్తాం. ఓకేనా. ఓకే. సో ఇట్లా మన దగ్గరికి ఇప్పుడు ఏమొచ్చినాయి, ఎల్లో కలర్ ప్యూర్ బ్రీడ్ ప్లాంట్స్ ఉన్నాయి, గ్రీన్ కలర్ ప్యూర్ బ్రీడ్ ప్లాంట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఏం చేశాడు అంటే
ఒక యెల్లో కలర్ ప్యూర్ బ్రీడ్ ప్లాంట్ తీసుకున్నాడు, ఒక గ్రీన్ కలర్ ప్యూర్ బ్రీడ్ ప్లాంట్ తీసుకున్నాడు. ఈ రెండింటిని క్రాస్ ఫర్టిలైజేషన్ చేశాడు. అర్థమైందా? యెల్లో యొక్క మేల్ గ్రీన్ యొక్క ఫీమేల్తో అన్న కలవాలి, లేకపోతే గ్రీన్ యొక్క మేల్ యెల్లో యొక్క ఫీమేల్తో అన్న కలవాలి. ఓకేనా? ఇట్లా క్రాస్ ఫర్టిలైజేషన్ అనేది చేశాడు. అర్థమైందా? అర్థమైంది. గ్యారంటీగా మీకు ఆ ఎగ్జాంపుల్ చెప్తాను, మీకు వెంటనే ఫుల్ క్లారిటీ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఫిషెస్ ఉన్నాయని చెప్పా కదా. ఫిషెస్ ఏంటి అంటే బ్రీడ్ చేసుకుంటూ ఉంటాయి, అండ్ మన దగ్గర ఒక మేల్ 2 ఫీమేల్స్ ఉన్నాయని చెప్పాను మీకు, అవునా కాదు? సో అదేంటి అంటే కొత్త కొత్త స్ట్రెయిన్స్ని క్రియేట్ చేస్తూ ఉంటాం. స్ట్రెయిన్ అంటే ఏంటి అంటే కొత్త బ్రీడ్. ఓకే, సో మన దగ్గర ఫిషెస్కి ఏంటి అంటే బాడీ కలర్ నార్మల్ ఫిష్ లాగా ఉంటుంది, బట్ టెయిల్ కలర్ మాత్రం రెడ్ కానీ బ్లూ కానీ లేకపోతే వైట్ కానీ ఇట్లా వస్తూ ఉంటుంది. బ్రీడ్ చేసే వాళ్ళు ఏం చేస్తారు అంటే, నా దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ నేనేం చేస్తాను అంటే రెడ్ కలర్ టైల్స్ ఉన్న మాత్రమే బ్రీడ్ చేస్తూ ఉన్నాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ రెడ్ కలర్ టైల్ ఉన్న ఫీమేల్, రెడ్ కలర్ టైల్ ఉన్న మేల్, ఇవి రెండింటిని బ్రీడ్ చేస్తూ ఉన్నాను అనుకోండి. వాళ్ళకి పుట్టే పిల్లలు ఏవైతే ఉంటాయో అవి రెడ్ కలర్ టైల్సే ఉంటాయి. అర్థమవుతుందా? అర్థమవుతుంది. ఎస్ సార్. దీన్ని సెల్ఫ్ ఫర్టిలైజేషన్ అనొచ్చు ఒక రకంగా. ఎందుకంటే ఆ క్యారెక్టరే వచ్చేటట్టు మనం ప్యూర్ బ్రీడ్ని తయారు చేస్తున్నాం. ఓకేనా? సో వాటికి పుట్టే బేబీస్ ఓన్లీ రెడ్ కలరే వస్తాయి. మళ్ళీ ఆ బేబీస్ని కూడా రెడ్ కలర్ వాటితోని బ్రీడింగ్ చేస్తే, రెడ్ కలర్ టైల్స్ ఉన్న వాటితోని బ్రీడింగ్ చేస్తే ఫైనల్గా కొన్నాళ్ళకి వాటి నుంచి వచ్చే బేబీస్ ఏవైతే ఉంటాయో, ఆ జనరేషన్స్ ఏవైతే ఉంటాయో అన్ని రెడ్ కలర్ టైల్స్తోనే వస్తాయి. ఓకేనా? ఇది సెల్ఫ్ బ్రీడింగ్ అనుకోవచ్చు. ఐ మీన్ క్రాస్ బ్రీడింగ్ కాదు, అదే క్యారెక్టరిస్టిక్స్ ఉన్న దాంతో బ్రీడింగ్ చేయడాన్ని సెల్ఫ్ బ్రీడింగ్ అని చెప్పేసి చెప్పొచ్చు. నెక్స్ట్ ఇది క్రాస్ బ్రీడింగ్ అంటే ఏంటి అంటే ఏం లేదు, ఇప్పుడు ప్లాంట్స్ని అయితే ఫర్టిలైజేషన్ అంటాం, యానిమల్స్ని అయితే బ్రీడింగ్ అంటాం. ఓకేనా? డిఫరెన్స్ ఏం లేదు. మీరు సెల్ఫ్ అంటే ఏంటి, క్రాస్ అంటే ఏంటి అని అర్థం చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర రెడ్ టైల్ ఉన్న ఫిష్ ఒకటి ఉంది అండ్ బ్లూ టైల్ ఉన్న ఫిష్ ఒకటి ఉంది అనుకోండి. ఇప్పుడు ఈ రెండింటిని మనం క్రాస్ చేసినప్పుడు రెడ్ కలర్ అన్న రావచ్చు, బ్లూ కలర్ అన్న రావచ్చు, అవునా కాదా? సో క్యారెక్టర్లో వేరియేషన్ ఉన్న రెండింటిని మనం క్రాస్ చేసినప్పుడు ఏదన్నా రావచ్చు. ఇట్లాంటి సిచ్యువేషన్నే క్రాస్ బ్రీడింగ్ అంటాం. ఇప్పుడు అర్థమైందా అందరికీ? అర్థమైంది. ఓకే, ఇట్లానే ప్లాంట్స్లో ఇప్పుడు మనకి 2 వేరియేషన్స్ ఉన్నాయి. ఒకటేమో ఎల్లో, ఇంకోటి గ్రీన్. ఇప్పుడు ఈయన ఏం చేశాడు అంటే క్రాస్ బ్రీడింగ్ చేశాడు. సెల్ఫ్ ఫర్టిలైజేషన్ కాకుండా క్రాస్ ఫర్టిలైజేషన్ జరిగేటట్టు చేశాడు. అంటే ఇది ఎట్లా జరిగించవచ్చు అంటే ఆ ఫ్లవర్ని ఈ ఫ్లవర్ని తీసుకొచ్చి మనం జస్ట్ ఇట్లా రబ్ చేయటం వల్ల ఒక ఫ్లవర్లో ఉన్న పాలెన్ గ్రెయిన్ వెళ్ళి ఇంకో ఫ్లవర్లో పడే ఛాన్స్ ఉంది. సో అట్లా క్రాస్ ఫర్టిలైజేషన్ అనేది జరుగుతుంది. ఇట్లాంటి సిచ్యువేషన్లో రిజల్ట్స్ అనేవి ఎట్లా ఉంటాయో చూద్దాం. సో దీని గురించి చదువుకోండి, పీ ప్లాంట్ గురించి. సో క్రాస్ పాలినేషన్ లేదా క్రాస్ ఫర్టిలైజేషన్ జరిగినప్పుడు ఏమైంది? సో ఇందాకటి వరకు మీకు క్లియర్గా అర్థమవుతాయి. ఇప్పటి నుంచి ఇది అర్థం చేసుకోవడం చాలా ఈజీ. క్రాస్ పాలినేటింగ్ ఏ ప్యూర్ బ్రీడ్ ఆఫ్ yellow and green gave first filial F1 generation. Mendel called this as first filial or progeny of first generation parents. Filial means progeny. Okay, ఇప్పుడు ఎల్లో సీడ్స్ ఉన్న ప్లాంట్ని గ్రీన్ సీడ్స్ ఉన్న ప్లాంట్ని క్రాస్ ఫర్టిలైజేషన్ చేశారు. వాటికి కాయలు పడినాయి, ఆ కాయల్లో నుంచి మనకి సీడ్స్ అనేవి వచ్చినాయి. ఆ సీడ్స్ ఏవైతే ఉన్నాయో ఆ సీడ్స్ని మనం ఫస్ట్ జనరేషన్ అంటాం. ఓకేనా? యాక్చువల్గా సీడ్కి ప్లాంట్కి డిఫరెన్స్ లేదు. ఇక్కడ సీడే ప్లాంట్ లాగా మారుతుంది. అర్థమవుతుందో? ఎల్లో సీడ్ అనుకోండి. హలో, మీ వీడియో రావట్లేదేంటి? ఎవరు అట్లా చెప్పింది? సో అందరికీ ప్రాబ్లం ఉందా అట్లా? రావట్లేదు సార్. ఓకే, డిస్కనెక్ట్ అయింది. ఎప్పుడైందో చూసుకోలేదు. ఎప్పటి నుంచి రావట్లేదు?
ఫస్ట్ నుంచి రావడం లేదు. నేను జాయిన్ అయినప్పటి నుంచి లేదు సార్. మీరు ప్రెజెంటేషన్ ఇవ్వట్లేదు అనుకున్నాను. ఓకే. అసలు క్లాస్ స్టార్టింగ్ నుంచే లేనట్టుంది కదా! ఇప్పుడు వస్తున్నాయి. ఓకే. ఓకే. సో, ఇక్కడ మనం చూసినట్లయితే మీరు టెక్స్ట్ బుక్ పెట్టుకొని ఉన్నారు కదా! ప్యూర్ బ్రీడ్స్ తీసుకున్నారు. యెల్లో ప్యూర్ బ్రీడ్, గ్రీన్ ప్యూర్ బ్రీడ్ తీసుకున్నారు. ఇప్పుడు దీన్ని క్రాస్ ఫర్టిలైజేషన్ చేశారు. అంటే యెల్లో ఉన్న ప్లాంట్‌ని, గ్రీన్ ఉన్న ప్లాంట్‌ని రెండిటిని ఫర్టిలైజేషన్ చేసినప్పుడు ఫస్ట్ జనరేషన్ అంటే ఫస్ట్ టైం కాయలు కాస్తాయి కదా! అట్లా ఫర్టిలైజేషన్ చేయగానే వాటికి వచ్చిన సీడ్స్ ఓన్లీ యెల్లో కలర్ ఉన్నాయంట. ఓకేనా? ఈ సీడ్‌కి, ప్లాంట్‌కి డిఫరెన్స్ లేదు. ఎందుకంటే ఇప్పుడు సీడ్ మనం వేస్తే ప్లాంట్ వస్తది. అంటే సీడ్ అన్నా, ప్లాంట్ అన్నా ఒకటే. సో, ఫస్ట్ జనరేషన్‌లో వచ్చిన ప్లాంట్స్ ఓన్లీ యెల్లో కలర్‌లో ఉన్నాయి. ఓకేనా? ఇట్లా ఫస్ట్ జనరేషన్‌ని ఆయన ఏమన్నాడు అంటే ఫస్ట్ ఫిలియల్ అన్నాడు. ఫిలియల్ అంటే ఏంటి అంటే ప్రోజెనీ. పిల్లల్ని ఫిలియల్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మీకు క్యానిబాలిజం అంటే తెలుసు కదా! ఎవరికైనా తెలుసా క్యానిబాలిజం అంటే? తెలీదా? లేదన్నా. ఒకే స్పీసీస్‌కి సంబంధించిన ఆర్గానిజమ్స్‌ని ఆ స్పీసీసే తిన్నాయి అనుకోండి క్యానిబాలిజం అంటాం. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ హ్యూమన్సే తింటే దాన్ని క్యానిబాలిజం అంటాం. నేను ఇప్పుడు ఫిషెస్ గురించి చెప్పాను కదా! దాంట్లో ఏంటి అంటే ఫిలియల్ క్యానిబాలిజం అనేది ఉంటది. అంటే ఒక బేబీస్‌కి బర్త్ ఇచ్చిన వెంటనే పేరెంట్స్ ఏం చేస్తాయి అంటే వాటి ఫిలియల్స్ ఏవైతే ఉంటాయో, ప్రోజెనీ ఏవైతే ఉంటాయో వాటిని తినేస్తాయి. దాని పేరే ఫిలియల్ క్యానిబలిజం. ఇక్కడ అదంతా ఎందుకు చెప్తున్నాను అంటే ఫిలియల్ అన్నా, ప్రోజెనీ అన్నా, బేబీస్ అన్నా ఇదంతా ఒకటి. ఓకేనా? సో, ఫస్ట్ జనరేషన్ అనేది ఎట్లా ఉంది అంటే ఆల్ పీ సీడ్స్ వర్ యెల్లో. ఓకేనా? వచ్చిన పీ సీడ్స్ క్రాస్ ఫర్టిలైజేషన్ అయిన తర్వాత వచ్చిన పీ సీడ్స్ అన్నీ యెల్లో. దీస్ పీ ప్లాంట్స్ సో, మనకొచ్చిన రిజల్ట్ ఏంటి అంటే ఫస్ట్ జనరేషన్‌లో ఓన్లీ యెల్లో కలర్ ఉన్న పీ సీడ్స్ అనేవి వచ్చినాయి. ఓకేనా? ఇది అర్థమైంది కదా అందరికి? అర్థమైంది బ్రో. ఫస్ట్ జనరేషన్ గురించి అర్థమైంది. నెక్స్ట్ ఈ ఫస్ట్ జనరేషన్ తర్వాత ఇంకా క్రాస్ పాలినేషన్ చేయట్లేదు. గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ టైం ఒక్కసారి మాత్రమే మనం ఫర్టిలైజేషన్ చేస్తాం. యెల్లోకి, గ్రీన్‌కి. నెక్స్ట్ జనరేషన్స్ నుంచి మనం క్రాస్ ఫర్టిలైజేషన్ చెయ్యము. సో, సెకండ్ జనరేషన్ అంటే ఫస్ట్ జనరేషన్ సీడ్స్ మనకొచ్చిన తర్వాత వాటిని ప్లాంట్ చేసి, ఈ సీడ్స్‌ని ప్లాంట్ చేసి వీళ్ళు ఆ ప్లాంట్‌కి సెల్ఫ్ పాలినేషనే జరిగేటట్టు చూస్తారు. క్రాస్ పాలినేషన్ జరగకుండా చూస్తారు. అర్థమైందా? సో, అట్లా సెల్ఫ్ పాలినేషనే జరిగినప్పుడు సెకండ్ ఫిలియల్ అనేది ఫార్మ్ అయిద్ది. ఇప్పుడు ఈ ఫస్ట్ జనరేషన్‌లో వచ్చిన సీడ్‌ని మనం నాటాము. ఒక ప్లాంట్ వచ్చింది. ఆ ప్లాంట్‌కి పువ్వులు వచ్చినాయి. పువ్వులు రాంగానే ఓన్లీ సెల్ఫ్ పాలినేషన్ జరిగేటట్టు చూసాము. సెల్ఫ్ పాలినేషన్ జరిగిన తర్వాత సీడ్స్ అనేవి ఫార్మ్ అయితాయి కదా! ఆ ఫార్మ్ అయిన సీడ్స్‌ని మనం సెకండ్ ఫిలియల్ అంటాం. సెకండ్ జనరేషన్ ఆర్ F2 జనరేషన్ అని చెప్పేసి చెప్తాం. ఓకేనా? దీంట్లో ఆయన అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే ఈ ప్లాంట్‌కి వచ్చిన సీడ్స్‌లో 75% ఏమో యెల్లో సీడ్స్ ఉన్నాయి. 25% ఏమో గ్రీన్ సీడ్స్ ఉన్నాయి. ఇది అర్థమైందా అందరికి? అంటే బోత్ యెల్లో గ్రీన్ వచ్చినాయనన్నా. ఓకే. జస్ట్ మనం ఇక్కడ ఏం చూస్తున్నాం అంటే అబ్జర్వేషన్ చూస్తున్నాం. ఆయన ఏం గమనించాడు అంటే 75% యెల్లో కలర్ పీస్, 25% ఏమో గ్రీన్ కలర్ పీస్ వచ్చినాయి. ఓకేనా? అర్థమైందా అందరికి? అర్థమైంది బ్రో. సో, నెక్స్ట్ ఏం చేశాడు అంటే వీటిలో ర్యాండమ్‌గా ఏదో ఒక సీడ్ తీసుకున్నాడు. తీసుకొని సెల్ఫ్ పాలినేషన్ చేశాడు. ఆ సీడ్‌ని నాటి మొక్క రాగానే, ఆ మొక్కకి ఫ్లవర్స్ రాగానే, ఆ ఫ్లవర్స్‌కి మళ్ళీ సెల్ఫ్ పాలినేషన్ జరిగేటట్టు చూశాడు. చూసినప్పుడు నెక్స్ట్ జనరేషన్ ఏమొస్తది? థర్డ్ జనరేషన్ అనేది వస్తది. ఇది ఫస్ట్ జనరేషన్. ఇవేమో పేరెంట్స్. గ్రీన్, యెల్లో పేరెంట్స్. తర్వాత ఇది ఫస్ట్ జనరేషన్. ఇది సెకండ్ జనరేషన్. ఇది థర్డ్ జనరేషన్. ఈ థర్డ్ జనరేషన్ ఎట్లా ఉంది అంటే యెల్లో వచ్చినాయి, గ్రీన్ వచ్చినాయి. ఓకేనా? ఇంతవరకు చెప్పుకుందాం. యెల్లో వచ్చినాయి, గ్రీన్ వచ్చినాయి. ఈ 1, 2, 3 ఏంటి అనేది తర్వాత డిస్కస్ చేద్దాం. ఓకేనా?
సో ఈ 1 అంటే ఏంటి అంటే ఏ సెట్ ఆఫ్ పీస్ గేవ్ ఓన్లీ yellow seed giving pea plants. Rest of yellow seed giving pea plants gave 75% yellow and 25% green seed giving pea plants. A set of green peas only సో ఇక్కడ మనకి సెకండ్ జనరేషన్లో 75% ఎల్లో సీడ్స్ 25% గ్రీన్ సీడ్స్ వచ్చినాయని చెప్పుకున్నాం కదా. సో ఈయన ఏం చేశాడు అంటే వీటన్నిటిని నాటాడంట. నేను ఒక్కదాన్ని నాటాడు అని చెప్పాను, బట్ అన్నిటినీ నాటాడంట. సో 25% ఆఫ్ ఎల్లో సీడ్స్ ఏవైతే ఉన్నాయో ఆ 25% ఆఫ్ ఎల్లో సీడ్స్ని నాటినప్పుడు వాటికి ఓన్లీ ఎల్లో కలర్ సీడ్స్ వచ్చినాయంట. ఓకేనా, నేను డౌట్స్ ఉన్నాయా లేదా తర్వాత అడుగుతాను. సో మనకి సెకండ్ జనరేషన్లో 75% ఎల్లో సీడ్స్ 25% గ్రీన్ సీడ్స్ వచ్చినాయి. అండ్ ఈ 75%లో 25% ఆఫ్ ప్లాంట్స్కి ఎల్లో సీడ్స్ వాటికి కన్సిడర్ చేద్దాము. ఈ 75%లో 25% ఆఫ్ ప్లాంట్స్కి 25% ఆఫ్ సీడ్స్కి ఓన్లీ ఎల్లో సీడ్స్ ఇచ్చే ప్లాంట్సే వచ్చినాయంట. నెక్స్ట్ ఈ 75%లో ఎల్లో సీడ్స్లో 50% ఎల్లో సీడ్స్ ఉంటాయి కదా. 25 అయిపోయినాయి అంటే 75లో 50 ఉంటాయి. ఆ 50% ఆఫ్ ఎల్లో సీడ్స్ ఏమో ఎల్లో కలర్ ఇచ్చే ప్లాంట్స్ ఉన్నాయి, గ్రీన్ కలర్ ఇచ్చే ప్లాంట్స్ ఉన్నాయి. ఓకేనా. నెక్స్ట్ ఓన్లీ గ్రీన్ వచ్చిన సీడ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్లాంట్ చేసినప్పుడు ఓన్లీ గ్రీన్ కలర్ ప్లాంట్సే వస్తున్నాయి. ఇంతవరకు అర్థమైందా అందరికీ? ఇంకొకసారి చెప్పండి. ఓకే, ఏం లేదు. ఫస్ట్ ఎల్లోకి గ్రీన్కి క్రాస్ ఫర్టిలైజేషన్ జరగగానే మనకి ఫస్ట్ జనరేషన్ అనేది వస్తుంది. ఫస్ట్ జనరేషన్లో మనకి ఓన్లీ ఎల్లో కలర్ అనేది వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ ఇవన్నీ అబ్జర్వేషన్స్, ఆయన చూసిన అబ్జర్వేషన్. నెక్స్ట్ దీంట్లో ఏదో ఒక సీడ్ని తీసుకెళ్ళి నాటినప్పుడు వాటికి 75% ఏమో ఎల్లో కలర్ సీడ్స్, 25% ఏమో గ్రీన్ కలర్ సీడ్స్ వచ్చినాయి. ఓకేనా. నెక్స్ట్ది ఈ 75% 25% గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ 75% ఎల్లో కలర్ సీడ్స్ ఉన్నాయి కదా, వాటి గురించి మాట్లాడుకుందాం. ఈ 75% ఎల్లో కలర్ సీడ్స్లో వీటన్నిటిని, ఈ సీడ్స్ అన్నిటిని నాటాడు ఆయన. ఈ 75% ఎల్లో కలర్ సీడ్స్లో 25% ఎల్లో కలర్ సీడ్స్ మాత్రం ఓన్లీ ఎల్లో కలర్ సీడ్స్ ఇచ్చే ప్లాంట్సే ఉన్నాయి. ఓకేనా. గ్రీన్ కలర్ సీడ్స్ ఇవ్వవు ఇంకా ఈ ప్లాంట్స్, ఓన్లీ ఎల్లో కలర్ సీడ్స్ మాత్రమే ఇస్తున్నాయి. నెక్స్ట్ మిగతా 50% ఆఫ్ ఎల్లో కలర్ సీడ్స్ ఉన్నాయి. ఆ ఎల్లో కలర్ సీడ్స్ని తీసుకెళ్ళి నాటినప్పుడు కొన్నిటికేమో ఎల్లో కలర్ సీడ్సే వచ్చినాయి, కొన్నిటికి గ్రీన్ కూడా వచ్చినాయి. మనం నాటింది ఎల్లో కలర్ సీడ్సే, బట్ కొన్నిటికి ఎల్లో కలర్ సీడ్స్ వచ్చినాయి, బట్ కొన్నిటికి మాత్రం గ్రీన్ కలర్ సీడ్స్ కూడా వచ్చినాయి. ఓకేనా. నెక్స్ట్ మిగిలింది ఏంటి? 25% ఆఫ్ గ్రీన్ సీడ్స్. ఓకేనా. 25% ఆఫ్ గ్రీన్ సీడ్స్ ఏవైతే మనం నాటామో వాటికి ఓన్లీ గ్రీన్ కలర్ సీడ్సే వచ్చినాయి. ఆ త్రీనే ఈ పాయింట్స్. ఓకేనా. సెట్ ఆఫ్ పీస్ కి ఓన్లీ ఎల్లో సీడ్ గివింగ్ పీ ప్లాంట్స్. Rest of yellow seed giving pea plants gave about 75% yellow and 25% green seed giving pea plants. ఈ 50% గురించి మనం మాట్లాడుకున్నామే, కొన్ని ఎల్లో వస్తున్నాయి కొన్ని గ్రీన్ వస్తున్నాయి అని. ఆ రావటంలో కూడా 75% ఎల్లోనే వస్తున్నాయంట, 25% గ్రీన్ వస్తున్నాయంట. ఓకేనా. ద సెట్ ఆఫ్ గ్రీన్ పీస్ గేవ్ ఓన్లీ గ్రీన్ సీడ్ గివింగ్ పీ ప్లాంట్స్. ఇక్కడ గ్రీన్ పీస్ ఏవైతే ఉన్నాయో వాటిని నాటినప్పుడు ఓన్లీ గ్రీన్ సీడ్సే వచ్చినాయంట. ఓకేనా. ఇదంతా అబ్జర్వేషన్. మెండల్ మేడ్ సమ్ అజంప్షన్స్ బై విచ్ హీ కుడ్ ఎక్స్ప్లెయిన్ హిస్ అబ్జర్వేషన్స్. మనం ఏదన్నా అబ్జర్వేషన్ అనేది ఈ వరల్డ్లో మనం చూసినప్పుడు ఏమి జరిగి అట్లా జరిగి ఉండిద్ది అని చెప్పి మనం ఒక థీరీని ప్రపోజ్ చేస్తాం మన ఇమాజినేషన్తో. వాటిని అజంప్షన్స్ అంటాం. ఓకేనా. సో అట్లాంటి కొన్ని అజంప్షన్స్ అనేవి మెండల్ అనే ఆయన తీసుకొచ్చాడు. సో ఇది డిస్కస్ చేసే ముందు ఒక్క చిన్న పాయింట్, అదేంటి అంటే ఇట్లా 2 ప్యూర్ బ్రీడ్స్ని మనం క్రాస్ చేసినప్పుడు
ఫస్ట్ జనరేషన్లో ఏదైతే వస్తుందో, ఫస్ట్ జనరేషన్లో వచ్చే వేరియేషన్ ఏవైతే ఉందో ఆ వేరియేషన్ని డామినెంట్ వేరియేషన్ అంటాం, డామినెంట్ అంటాం. ఎందుకంటే ఫస్ట్ జనరేషన్లో అదే డామినేట్ చేసింది కాబట్టి. గ్రీన్ అస్సలు రావు, ఓన్లీ ఎల్లోవే వచ్చినాయి కాబట్టి వీటిని డామినెంట్ అంటాం. ఇక్కడ మనం చూసినట్లయితే డామినెంట్ ట్రైట్, రిసెసివ్ ట్రైట్. ఫస్ట్ జనరేషన్లో బయటికి కనిపించేది ఓన్లీ డామినెంట్ ట్రైట్స్ మాత్రమే బయటికి కనిపిస్తాయి. సీడ్ కలర్ చూసినట్లయితే డామినెంట్ ట్రైట్ ఏంటి అంటే ఎల్లో, కాబట్టి ఫస్ట్ జనరేషన్లో ఓన్లీ డామినెంట్ ట్రైటే మనకి బయటికి కనిపిస్తుంది. ఓకే, సో ఈ పాయింట్ ఒక్కటి గుర్తుపెట్టుకోండి. డామినెంట్ ట్రైట్ అంటే ఏంటి, ఫస్ట్ జనరేషన్లో బయటపడే ట్రైట్ ఏదైతే ఉందో దాన్ని డామినెంట్ ట్రైట్ అంటాం. ఓకేనా, సో ఈ అబ్జర్వేషన్స్ అన్నీ చేసిన తర్వాత ఈ అబ్జర్వేషన్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఆయన కొన్ని అజంప్షన్స్ చేశాడు. అవేంటో చూద్దాం. అజంప్షన్ నెంబర్ 1, every pea plant has 2 factors which are responsible for producing a particular character or trait. ప్రతి పీ ప్లాంట్కి 2 ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఆ ఫ్యాక్టర్సే ఆ క్యారెక్టర్లో ఏ వేరియేషన్ వస్తుంది అనేది డిసైడ్ చేస్తాయి అని చెప్తున్నాడు. ద డిటర్మైనింగ్ ఏజెంట్ రెస్పాన్సిబుల్ ఫర్ ఈచ్ ట్రైట్ ఈస్ కాల్డ్ ఎ ఫ్యాక్టర్. ఆ ఫ్యాక్టర్ ఏదైతే ఉందో దాని వల్లనే మనకి ఆ క్యారెక్టర్లో ఎట్లాంటి వేరియేషన్ వస్తాయి అని చెప్పేసి డిసైడ్ అవుతుంది. ఈ పాయింట్ వాటికి అర్థమైందా? అర్థమైందండి. ప్రతి ప్లాంట్లో 2 ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఇప్పుడు ఈ ఎల్లో కలర్ సీడ్ తీసుకుంటే 2 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. వై అని చెప్పేసి 2 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఈ ఫ్యాక్టర్స్ వల్లనే ఆ క్యారెక్టర్లో మనకి ఏ వేరియేషన్ వస్తుంది అని చెప్పేసి డిసైడ్ అవుతుంది. ఓకేనా, ఇట్లా ఆ డిటర్మైనింగ్ ఏజెంట్ ఏదైతే ఉంటుందో, డిసైడ్ చేసే విషయం ఏదైతే ఉంటుందో దాన్ని మనం ఫ్యాక్టర్ అంటాం. ఓకేనా, మెండల్ కేర్ఫుల్లీ చూస్ ద ప్లాంట్స్ విచ్ డిడ్ నాట్ ప్రొడ్యూస్ ఏ మిక్స్డ్ రిజల్ట్. ఫస్టే మెండల్ ఏం చూస్ చేసుకున్నాడు, ప్యూర్ బ్రీడ్ ఆఫ్ ప్లాంట్స్ని చూస్ చేసుకున్నాడు. ఓకేనా, ఇన్ అవర్ ఎగ్జాంపుల్ ఎల్లో అండ్ గ్రీన్ పీస్, ఏ ప్యూర్ బ్రీడ్ విల్ హ్యావ్ బోత్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ ద సేమ్ టైప్. ఓకే, ఇది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్యూర్ బ్రీడ్ ఆఫ్ ప్లాంట్స్ని చూస్ చేసుకున్నాడు అని మనం ఇందాకే మాట్లాడుకున్నాం. ఎల్లో కలర్ ప్యూర్ బ్రీడ్, గ్రీన్ కలర్ ప్యూర్ బ్రీడ్ని తీసుకున్నాడు. ఈయనేమంటాడు అంటే ఇప్పుడు ప్యూర్ బ్రీడ్లో ఏమవుతుంది అంటే 2 ఫ్యాక్టర్స్ కూడా సేమే ఉంటాయి. ఇప్పుడు క్యాపిటల్ వై అనేది ఎల్లోకి సంబంధించింది అనుకోండి, స్మాల్ వై అనేది గ్రీన్కి సంబంధించింది అనుకోండి. ఇది నోట్బుక్లో రాసుకోండి ఒకసారి. క్యాపిటల్ వై అనేది ఎల్లోకి సంబంధించింది, స్మాల్ వై అనేది గ్రీన్కి సంబంధించింది. క్యాపిటల్ అని ఎందుకు రాస్తున్నాం, ఇది డామినెంట్ కాబట్టి క్యాపిటల్ రాస్తున్నాం. దీనికి స్మాల్ ఎందుకు రాస్తున్నాం అంటే ఇది రిసెసివ్ ట్రైట్ కాబట్టి దీనికి స్మాల్ రాస్తున్నాం. ఇంతవరకు అందరికీ అర్థమైందా? క్యాపిటల్ వైనేమో ఎల్లోనేమో క్యాపిటల్ వైతో రిప్రజెంట్ చేస్తున్నాం, గ్రీన్ ఏమో స్మాల్ వైతో రిప్రజెంట్ చేస్తున్నాం. ఓకే, జస్ట్ రిప్రజెంట్ చేస్తున్నాం అంతే, ఏం లేదు దీంట్లో. మనం ఏమంటున్నాం అంటే ఒక ప్లాంట్కి 2 ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఓకేనా, ఆ ఫ్యాక్టర్లో ఆ ఫ్యాక్టర్సే దాని క్యారెక్టర్ని డిసైడ్ చేస్తూ ఉంటాయి. ఆ క్యారెక్టర్ అనేది గ్రీన్గా వస్తుందా ఎల్లోగా వస్తుందా అనేది డిసైడ్ చేస్తుంది. ఎప్పుడైతే మనం ప్యూర్ బ్రీడ్ తీసుకున్నామో దానికి 2 క్యారెక్టర్స్ సేమ్ ఉంటాయి, అంటే 2 ఎల్లోనే ఉంటాయని చెప్పేసి చెప్తున్నాడు. ప్యూర్ బ్రీడ్ తీసుకున్నాం, ప్యూర్ ఎల్లో తీసుకున్నాం అంటే దాంట్లో ఉన్న 2 ఫ్యాక్టర్స్ క్యాపిటల్ వైయే ఉంటాయి. ఓకేనా, మనం ప్యూర్ బ్రీడ్ ఆఫ్ గ్రీన్ తీసుకున్నామంటే దాంట్లో ఉన్న క్యారెక్టర్స్ 2 ఫ్యాక్టర్స్ కూడా స్మాల్ వై అంటే 2 గ్రీనే ఉంటాయి. ఇంతవరకు అర్థమైందా? ప్యూర్ బ్రీడ్ అంటే ఇది, 2 ఫ్యాక్టర్స్ సేమ్ ఉంటే దాన్ని ప్యూర్ బ్రీడ్ అంటాం. ఇందాక ప్యూర్ బ్రీడ్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి చాలా టైం పట్టింది, బట్ ఈ ఫ్యాక్టర్స్ మనం తెలుసుకున్న తర్వాత ప్యూర్ బ్రీడ్ అంటే ఏంటి, 2 ఫ్యాక్టర్స్ సేమ్ ఉంటే దాన్ని ప్యూర్ బ్రీడ్ అంటాం. ఇంతవరకు అర్థమైందా అందరికీ? ఎవరికైనా డౌట్ ఉంటే అడగండి, రెస్పాండ్ అవ్వండి అందరూ. ఒకటేంటి అంటే మీరు వెంటనే అర్థమైంది అని చెప్తేనేమో నేను ఫాస్ట్గా వెళ్తాను, ఎవరు రెస్పాండ్ అవ్వపోతుంటే అర్థం కాలేదు అని చెప్పేసి కొంచెం స్లోగా చెప్తాను. సో ఇది జరుగుతుంది. సో ఇది అర్థమైంది అనుకుంటున్నాను. ఇట్లా ప్యూర్ బ్రీడ్స్ 2 ఉన్నాయి, దాంట్లో ఫ్యాక్టర్స్ అనేది ఈక్వల్గా ఉంటాయని చెప్పేసి ఎజ్యూమ్ చేసుకుంటున్నాం మనం. ఏ ప్యూర్
breed yellow seed giving P will have both the factors of the same type. ప్యూర్ బ్రీడ్ అయితే సేమ్ టైప్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అనేవి ఉంటాయి. ఓకేనా, ఎల్లో దానికి కాబట్టి క్యాపిటల్ వై అనేది అనుకుంది. ఓకేనా, ఆ ఫ్యాక్టర్ని క్యాపిటల్ వైతో రిప్రజెంట్ చేస్తాం. రెండు సేమ్ టైప్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి ప్యూర్ బ్రీడ్కి, దాన్ని వైతో రిప్రజెంట్ చేస్తాను ఆ ఫ్యాక్టర్ని. ఓకేనా, అట్లానే ప్యూర్ బ్రీడ్ ఆఫ్ గ్రీన్ ప్లాంట్స్ ఏవైతే ఉంటాయో వాటికి సేమ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఆ సేమ్ ఫ్యాక్టర్ని మనం వైతో రిప్రజెంట్ చేస్తాం, స్మాల్ వైతో. ఓకేనా, ఇది అజంప్షన్ 1. అజంప్షన్ 1లో మనం ఏం చేసామంటే ఫ్యాక్టర్స్ అనేవి ఉంటాయి. ప్రతి ఆర్గనిజంలో ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఆ ఫ్యాక్టర్స్ వల్లే అదే ఒక పెయిర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అనేవి ఉంటాయి. 2 ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఆ 2 ఫ్యాక్టర్స్ వల్లే మనకి ఆ క్యారెక్టర్ అనేది ఎట్లా వస్తుంది అనేది డిసైడ్ అవుతుంది. ఇక్కడ ప్యూర్ బ్రీడ్ అనేది మనం తీసుకున్నప్పుడు 2 ఫ్యాక్టర్స్ సేమ్ ఉంటాయి. ఓకేనా, ఎల్లో సీడ్ ప్యూర్ ఎల్లో బ్రీడ్ అనేది మనం తీసుకున్నప్పుడు 2 ఫ్యాక్టర్స్ మనకి సేమే ఉంటాయి. ఎల్లోలో 2 ఫ్యాక్టర్స్ సేమ్ ఉంటాయి అంటున్నాం కదా, ఆ ఫ్యాక్టర్ని మనం వైతో రిప్రజెంట్ చేద్దాం, క్యాపిటల్ వైతో. సో ఇప్పుడు మనం ఎల్లో సీడ్ తీసుకుంటే క్యాపిటల్ వై ఉంది. ఓకేనా, అట్లనే ప్యూర్ బ్రీడ్ ఆఫ్ గ్రీన్ తీసుకుంటే స్మాల్ వై ఉంటాయి. ఇంతవరకు అర్థమైంది కదా? అర్థమైందా ఇంతవరకు? ఇది అజంప్షన్ 1. ఇది హైపోథసైజ్ చేస్తున్నాడు, ఇమాజిన్ చేస్తున్నాడు, సొంతగా ఒకటి థియరీ అనేది ప్రపోజ్ చేస్తున్నాడు. ఓకే, అజంప్షన్ 2 ఏంటి అంటే డ్యూరింగ్ రిప్రొడక్షన్ 1 ఫ్యాక్టర్ ఫ్రమ్ ఈచ్ పేరెంట్ ఈజ్ టేకెన్ టు ఫార్మ్ ఎ న్యూ పేర్ ఆఫ్ ప్రోజెనీ. ఓకేనా, రిప్రొడక్షన్ అప్పుడు ఏమవుతుంది అంటే ఈ రెండింటిని క్రాస్ బ్రీడ్ చేసినప్పుడు ఈ రెండు పేరెంట్స్ ఈ రెండింటిని క్రాస్ బ్రీడ్ చేసినప్పుడు దీంట్లో ఏదో ఒక ఫ్యాక్టర్, ఈ రెండిట్లో ఏదో ఒక ఫ్యాక్టర్ వస్తుంది బయటికి, అండ్ ఈ రెండిట్లో కూడా ఏదో ఒక ఫ్యాక్టర్ బయటకు వస్తుంది. అర్థమవుతుందా? సో ఏదో ఒక ఫ్యాక్టర్ బయటకు వస్తుంది. ఆ ఫ్యాక్టర్ మనకి దీంట్లో నుంచి ఒక ఫ్యాక్టర్ వస్తుంది కదా ర్యాండమ్గా. ఆ రెండు కలిసి ఒక కొత్త ఆర్గానిజంని క్రియేట్ చేస్తాయి. అర్థమవుతుందా అందరికీ? ఎస్ సార్. ప్రతి ఆర్గనిజంలో 2 ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఎప్పుడైతే అవి రెండు రిప్రొడ్యూస్ చేస్తాయో అప్పుడు ఒక పేరెంట్లో ఉన్న ఒక ఫ్యాక్టర్ రెండో పేరెంట్లో ఉన్న ఇంకో ఫ్యాక్టర్ వచ్చేసి కలిసి ఒక కొత్త ఆర్గనిజంని, ఒక కొత్త పెయిర్ ఆఫ్ క్యారెక్టర్స్ని, కొత్త పెయిర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ని క్రియేట్ చేస్తాయి. దానివల్ల ఒక కొత్త క్యారెక్టర్ అనేది క్రియేట్ అవుతుంది. ఇక్కడ మనం చూసినట్లయితే దీంట్లో వై ఉన్నాయి కాబట్టి ఈ వై వచ్చినా క్యాపిటల్ వైయే వస్తుంది కదా బయటికి. అండ్ ఇక్కడ కూడా ఈ వై వచ్చినా స్మాల్ వైయే బయటకు వస్తుంది. సో ఈ రెండింటిని మనం క్రాస్ బ్రీడింగ్ చేసినప్పుడు ఎట్లాంటి ఆర్గనిజం క్రియేట్ అవుతుంది, దాంట్లో ఫ్యాక్టర్స్ ఎట్లా ఉంటాయి చెప్పండి? ఒక క్యాపిటల్ వై ఒక స్మాల్ వై ఉంది. ఓకే, సో ఒక క్యాపిటల్ వై ఒక స్మాల్ వై ఉండే ఒక ఆర్గనిజం అనేది క్రియేట్ అవుతుంది. ఓకేనా, సో సెకండ్ అజంప్షన్ ఏంటి అంటే మనం 2 ఆర్గనిజమ్స్ని రిప్రొడ్యూస్ చేస్తున్నప్పుడు ఒక ఆర్గనిజం నుంచి ఒక ఫ్యాక్టర్, రెండో ఆర్గనిజం నుంచి రెండో ఫ్యాక్టర్ వస్తుంది. ఈ రెండు ఫ్యాక్టర్స్ కలిసి ఒక కొత్త క్యారెక్టర్ అనేది ఫామ్ అయింది అని చెప్పేసి చెప్తున్నాం. ఓకే, నెక్స్ట్ అజంప్షన్ 3 ఏంటి అంటే వన్ ఆఫ్ దిస్ విల్ ఆల్వేస్ డామినేట్ ద అదర్ ఇఫ్ మిక్స్డ్ టుగెదర్. ఎప్పుడైతే 2 ప్యూర్ బ్రీడ్స్ని మనం కలుపుతున్నామో ఏదో ఒకటి డామినేట్ చేస్తుంది. ఇప్పుడు ఒక క్యారెక్టర్కి డిఫరెంట్ ట్రైట్స్ ఉన్నాయంటే ఒక ట్రైట్ అనేది బాగా డామినేట్ చేస్తుంది అని చెప్తున్నారు. ద ట్రైట్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ F1 జనరేషన్ వాస్ కాల్డ్ డామినెంట్. F1 జనరేషన్లో ఎక్స్ప్రెస్ అయిన ట్రైట్ ఏదైతే ఉంటుందో దాన్నే డామినెంట్ ట్రైట్ అంటాం. అర్థమవుతుందా? వైల్ ద అదర్ విచ్ డిడ్ నాట్ ఎక్స్ప్రెస్ వాస్ కాల్డ్ రిసెసివ్. ఫస్ట్ జనరేషన్లో ఎక్స్ప్రెస్ అయిన ట్రైట్ని డామినెంట్ ట్రైట్ అంటాం. ఫస్ట్ జనరేషన్లో ఎక్స్ప్రెస్ కాని ట్రైట్ తర్వాత జనరేషన్స్లో ఎక్స్ప్రెస్ అవుతుంది, అట్లాంటి దాన్ని రిసెసివ్ ట్రైట్ అంటాం. అజంప్షన్ 3 అర్థమైందా? ఒక క్యారెక్టర్కి 2 ట్రైట్స్ ఉంటే ఒక ట్రైట్ అనేది డామినేట్ చేస్తుంది, దాన్ని డామినెంట్ ట్రైట్ అంటాం. ఆ డామినెంట్ ట్రైట్ అనేది ఫస్ట్ జనరేషన్లో మనకి ఎక్స్ప్రెస్ అవుతుంది, సో దాన్ని డామినెంట్ ట్రైట్ అంటాం. అండ్ ఫస్ట్ జనరేషన్లో ఎక్స్ప్రెస్ అవ్వకుండా తర్వాత ఎక్స్ప్రెస్ అయ్యేదాన్ని రిసెసివ్ ట్రైట్ అంటాం. దీని గురించి ఇంకొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనం ఏమనుకున్నాం, ఈ రెండు క్రాస్ పాలినేషన్ జరిగినప్పుడు ఒక క్యాపిటల్ వై ఒక స్మాల్ వై వస్తున్నాం. ఓకేనా, సో మనకి ఫస్ట్ జనరేషన్లో వచ్చిన సీడ్స్ అన్నీ
ఒక క్యాపిటల్ వై ఒక స్మాల్ వైతోనే వస్తాయి, అవునా కదా? హలో. ఎస్ సార్. ఎస్ సార్. సో మీరే చెప్పారు, దీనికేమో క్యాపిటల్ వై ఉన్నాయి, దీనికేమో స్మాల్ వై ఉన్నాయి. ఇప్పుడు క్రాస్ చేసుకున్నప్పుడు దీంట్లో నుంచి ఒక ఫ్యాక్టర్ వస్తుంది, దీంట్లో నుంచి ఒక ఫ్యాక్టర్ వస్తుంది, దీంట్లో నుంచి క్యాపిటల్ వైయే వస్తుంది, ఎందుకంటే ఓన్లీ క్యాపిటల్ వైయే ఉంది కాబట్టి. క్యాపిటల్ వై, స్మాల్ వై ఈ రెండు కలిసి ఒక కొత్తదని ఇది క్రియేట్ అవుతుంది. సో ఇక్కడ వచ్చే సీడ్స్ అన్నిటికీ క్యాపిటల్ వై స్మాల్ వై ఉంటాయి. అంటే ప్యూర్గా ఎల్లో కాదు, ప్యూర్గా గ్రీన్ కాదు, ఇవన్నీ మీకు అర్థం అవుతుందా? రెస్పాండ్ అవ్వండి అందరూ, మేల్కొనే ఉన్నారు కదా. అర్థమవుతుంది సార్. ఓకే. సో ఒకదానికి క్యాపిటల్ వై, ఒకదానికి స్మాల్ వై అనేది ఉంటుంది. కానీ మనకేం కనిపిస్తుంది, మనకు తెలుసు ఒకదానికి క్యాపిటల్ వై, ఒకదానికి స్మాల్ వై అని. అంటే అది ప్యూర్గా ఎల్లో కాదు, ప్యూర్గా గ్రీన్ కాదు. కానీ బయటికి మనకేం కనిపిస్తుంది, ఎల్లో కలరే కనిపిస్తుంది కదా. కాబట్టి ఇక్కడ డామినేట్ చేస్తుంది ఏంటిది, రెండు ఉన్నా కూడా డామినేట్ చేసేది ఎల్లో, కాబట్టి దాన్ని డామినెంట్ రైట్ అంటాం. అది ఒక విధంగా చెప్పొచ్చు. రెండో విధంగా ఏమని చెప్పొచ్చు అంటే, ఫస్ట్ జనరేషన్లో ఎక్స్ప్రెస్ అవుతున్న ట్రైట్ ఏదైతే ఉంటుందో దాన్ని డామినెంట్ రైట్ అంటాం. ఓకేనా? ఇంతవరకు అర్థమైందా అందరికీ? అర్థమైంది సార్. అర్థమైంది. అస్యూమ్ దట్ క్యాపిటల్ వై ఈజ్ ఎ డామినెంట్ ఫ్యాక్టర్. ఇప్పుడు మనకి 2 ఫ్యాక్టర్స్ ఉన్నాయి, క్యాపిటల్ వై అనే ఫ్యాక్టర్, స్మాల్ వై అనే ఫ్యాక్టర్. ఇక్కడ మనకి తెలిసిన విషయం ఏంటి అంటే క్యాపిటల్ వై అనేది డామినెంట్ ఫ్యాక్టర్ అని చెప్పేసి అనుకుందాం. That means that if capital Y and small y come together, capital Y will dominate. డామినేట్ అనే దానికి మీనింగ్ ఏంటి అంటే మనం ఇప్పుడే చెప్పుకున్నాం, క్యాపిటల్ వై స్మాల్ వై కలిసి ఒక ఆర్గనిజంలో వచ్చినప్పుడు క్యాపిటల్ వైఏ డామినేట్ చేసి బయటికి కనిపిస్తుంది. దెన్ ద పీ సీడ్స్ విల్ బీ ఆల్వేస్ ఎల్లో ఇన్ కలర్. క్యాపిటల్ వైఏ డామినేట్ చేస్తుంది కాబట్టి అవన్నీ ఎల్లో కలర్లోనే ఉంటాయి. సీడ్లో క్యాపిటల్ వై స్మాల్ వై ఉన్నా కూడా క్యాపిటల్ వైఏ బయటికి కనిపిస్తుంది, ఎల్లో కలరే బయటికి కనిపిస్తుంది. ఫ్రమ్ అజంప్షన్ టు ద బ్రీడ్ ఆఫ్టర్ క్రాస్ పాలినేషన్ విల్ హ్యావ్ వన్ ఫ్యాక్టర్ ఫ్రమ్ ప్యూర్ బ్రీడ్ ఎల్లో అండ్ వన్ ఫ్రమ్ ద ప్యూర్ బ్రీడ్ గ్రీన్. దట్ ఈస్ ఆల్ ద పీస్ విల్ బి పెయిడ్ ఫ్యాక్టర్స్ క్యాపిటల్ వై స్మాల్ వై, అండ్ బై అజంప్షన్ 3 ఆల్ ద పీస్ విల్ బి ఎల్లో యాజ్ వై ఫ్యాక్టర్ ఈస్ డామినెంట్. ఇప్పుడు మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందే మళ్ళీ వర్డ్స్ రూపంలో పెట్టారు వీళ్ళు. ఫస్ట్ ఏమనుకున్నాం, ఇట్లాంటి పేరెంట్స్ని మనం క్రాస్ పాలినేషన్ చేస్తే ఒక పేరెంట్ నుంచి ఒక ఫ్యాక్టర్, రెండో పేరెంట్ నుంచి ఇంకో ఫ్యాక్టర్ వస్తాయి, దీని నుంచి క్యాపిటల్ వై వస్తుంది, దీని నుంచి స్మాల్ వై వస్తుంది, కొత్త ఆర్గనిజం అనేది క్రియేట్ అవుతుంది. ఓకేనా? సో అయినా కూడా ఇదేమో క్యాపిటల్ వై స్మాల్ వై రెండో ఉన్నాయి, అంటే ప్యూర్ ఎల్లో కాదు, ప్యూర్ గ్రీన్ కాదు. కానీ బయటికి ఏం కనిపిస్తుంది, క్యాపిటల్ వైయే కనిపిస్తుంది, ఎల్లో కలరే కనిపిస్తుంది, ఎందుకంటే ఎల్లో అనేది డామినెంట్. ఓకే. సో ఇంతవరకు అర్థమైందా అందరికీ? ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే నోట్స్ తీసుకొని ఇట్లా టేబుల్ అనేది గీయండి. ఈ టేబులే చాలా ఇంపార్టెంట్. ఓకే. సో ఈ సింబల్ ఏంటి అంటే ఫీమేల్ సింబల్, మీకు అందరికీ తెలిసే ఉంటుంది. సర్కిల్ అండ్ ప్లస్ సైన్ ఏదైతే ఉందో అది ఫీమేల్ యొక్క సింబల్. ఇది సర్కిల్ అండ్ యారో ఏదైతే ఉందో అది మేల్ యొక్క సింబల్. ఓకేనా? సో వీళ్ళు ఏం చేశారు అంటే ఎల్లో కలర్ ఫీమేల్, ప్యూర్ బ్రీడ్ ఎల్లో కలర్ ఫీమేల్ని ప్యూర్ బ్రెడ్ గ్రీన్ కలర్ మేల్ని కలిపారు. అంటే గ్రీన్ కలర్ యొక్క పాలన్ గ్రెయిన్స్ తీసుకొచ్చి ఎల్లో కలర్ యొక్క ఫీమేల్లో కలిపారు. ఓకేనా? సో టేబుల్ అనేది ఇట్లా ఫామ్ అయింది ఈజీగా. దీని నుంచి ఒక ఫ్యాక్టర్ వస్తుంది, దీని నుంచి ఇంకో ఫ్యాక్టర్, దీని నుంచి ఒక ఫ్యాక్టర్, దీని నుంచి ఇంకో ఫ్యాక్టర్, దీని నుంచి ఒక ఫ్యాక్టర్, దీని నుంచి ఇంకో ఫ్యాక్టర్, దీని నుంచి ఒక ఫ్యాక్టర్, దీని నుంచి ఇంకో ఫ్యాక్టర్. ఓకేనా? సో ఇట్లా టేబుల్ అనేది గీయండి. గీసిన తర్వాత ఒకసారి చెప్పండి. అయిందా టేబుల్ గీయటం? ఇంతసేపు పట్టిందా? ఎస్ బ్రో. ఓకే, చాలా సింపుల్.
చాలా తక్కువ టైం పడుతుంది. సో మీకు అర్థమయ్యే ఉంటుంది. ఇది పాసిబిలిటీస్ యొక్క టేబుల్. ఇప్పుడు మనం టూ టూ ఫ్యాక్టర్స్ ఉన్నాయన్నాం. ఫ్యాక్టర్లో ఫస్ట్ ఈ 2 ఫ్యాక్టర్స్ ఈక్వలే కాబట్టి మనకి ఫైనల్గా అన్నీ సేమే వచ్చినాయి. సో నెక్స్ట్ ఇంకా కొంచెం ఎక్కువ అర్థమవుతుంది ఈ టేబుల్ ఎందుకు వాడతాము అనేది. మనకి ముందే క్లియర్గా అర్థమవుతుంది. వచ్చే ఆర్గనిజంలో ఒకటి క్యాపిటల్ వై ఒక స్మాల్ వై గ్యారంటీగా ఉంటుంది. అంటే ఫస్ట్ జనరేషన్లో మనకు వచ్చే సీడ్స్ అన్నిటికీ క్యాపిటల్ వై స్మాల్ వైయే ఉంటాయి. ఓకేనా? దీన్ని బట్టి ఇవే అన్ని పాసిబిలిటీస్. దీంట్లో నుంచి ఒక ఫ్యాక్టర్ వచ్చి దీంట్లో నుంచి ఇంకో ఫ్యాక్టర్ వస్తే పాసిబిలిటీస్ ఇవి మాత్రమే ఉంటాయి. సో అన్ని ఎల్లో కలర్ సీడ్సే వస్తాయి. ఆల్ పీ ప్లాంట్స్ ఆర్ ఎల్లో. F1 జనరేషన్లో పీ సీడ్స్ ఏవైతే ఉంటాయో అన్నీ ఎల్లో కలర్లోనే ఉంటాయి. ద ట్రైట్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ F1 ఈజ్ డామినెంట్. F1 జనరేషన్లో ఎక్స్ప్రెస్ అయిన ట్రైట్ని మనం డామినెంట్ ట్రైట్ అంటాం. అన్ఎక్స్ప్రెస్డ్ ట్రైట్ని మనం రిసెసివ్ ట్రైట్ అంటాం. దిస్ ఈజ్ కాల్డ్ లా ఆఫ్ డామినెన్స్. ఇట్లా డామినేట్ చేస్తుంది కదా ఒక ట్రైట్ ఇంకో ట్రైట్ని డామినేట్ చేస్తుంది, రెండు కలిసి వచ్చినప్పుడు. దీన్నే లా ఆఫ్ డామినెన్స్ అంటాం. దీన్ని ఒకసారి మీ టెక్స్ట్ బుక్లో అండర్లైన్ చేసుకోండి. ఇప్పుడు ఈయన కొన్ని లాస్ని ప్రపోజ్ చేశాడు. ఇప్పుడు లా ఆఫ్ డామినెన్స్ అని చెప్పినట్టే తర్వాత ఇంకో 2 లాస్ ఉంటాయి. ఇవి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ లాగా వచ్చే అవకాశం ఉంది ఎగ్జామ్లో. సో ఒక్కసారి లా ఆఫ్ డామినెన్స్ అంటే అండర్లైన్ చేసుకోండి. ఏం లేదు, ఒక్కొక్క క్యారెక్టరిస్టిక్లో ట్రైట్స్ రావడానికి ఫ్యాక్టర్స్ అనేవి రెస్పాన్సిబుల్గా ఉంటాయి. 2 ఫ్యాక్టర్స్ కలిసి వచ్చినప్పుడు, 2 డిఫరెంట్ ఫ్యాక్టర్స్ కలిసి వచ్చినప్పుడు ఏదైతే బయటికి మనకు కనిపిస్తుందో దాన్ని డామినెంట్ అంటాం. ఓకేనా? దీన్ని లా ఆఫ్ డామినెన్స్ అంటాం. ఓకే, సో ఫస్ట్ జనరేషన్లో అదే దీన్ని ఎట్లా రాయొచ్చు అంటే ఫస్ట్ జనరేషన్లో ఎక్స్ప్రెస్ అయ్యే ఫ్యాక్టర్ ఏదైతే ఉంటుందో, ట్రైట్ అయితే ఏదైతే ఉంటుందో దాన్ని డామినెంట్ ట్రైట్ అంటాం. ఫస్ట్ జనరేషన్లో ఎక్స్ప్రెస్ అవ్వని ట్రైట్ ఏదైతే ఉంటుందో దాన్ని రిసెసివ్ అంటాం. దీన్నే లా ఆఫ్ డామినెన్స్ అంటాం. ఇది జాగ్రత్తగా రాసుకోండి, అండర్లైన్ చేసుకోండి, తర్వాత నోట్స్లో రాసుకున్నారు కానీ. సో ఇంతవాటికి మీకు క్లియర్గా అర్థమైంది, అవునా కాదు? ఫస్ట్ జనరేషన్ వాటికి మీకు అర్థమైంది. ఎస్ సార్. ఫస్ట్ జనరేషన్ అర్థమైంది. ఇప్పుడు సెకండ్ అండ్ థర్డ్ గురించి మాట్లాడుకుందాం. సెల్ఫ్ పాలినేషన్ ఇన్ F1 జనరేషన్. ఇప్పుడు మనకి F1 జనరేషన్ ప్లాంట్స్ ఏవైతే సీడ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మళ్ళీ ప్లాంట్ చేసి ప్లాంట్స్ లాగా తయారు చేసి ఆ ప్లాంట్స్ వస్తాయి కదా, ఆ ప్లాంట్స్ని మనం సెల్ఫ్ పాలినేషన్ చేయాలి. సెల్ఫ్ పాలినేషన్ ఇన్ F1 జనరేషన్. F1 జనరేషన్ సీడ్స్ని ప్లాంట్స్ లాగా మార్చి ఆ ప్లాంట్స్ యొక్క ఫ్లవర్స్ని సెల్ఫ్ పాలినేషన్ మాత్రమే జరిగేటట్టు చూస్తే ఏమవుతుందో ఇప్పుడు చూద్దాం. ఆన్ సెల్ఫ్ పాలినేటింగ్ దీస్ ప్లాంట్స్ వన్స్ విత్ capital Y and small y factor, the new breed having combinations of capital Y and small y will be generated. ఓకేనా? ఇప్పుడు మనం తీసుకుందాం ఇట్లా ఈ టేబుల్. ఇప్పుడు మీకు బాగా క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు సెల్ఫ్ పాలినేషన్ అంటే ఏంటి? ఫీమేల్ మేల్ కలుస్తాయి, అంతే కదా? అంటే ఒకే ఫ్లవర్కి సంబంధించిన ఫీమేల్ మేల్ కలుస్తాయి. ఆ ఫ్లవర్ యొక్క జీన్స్ ఏంటి? క్యాపిటల్ వై స్మాల్ వై మాత్రమే ఉన్నాయి కదా. ఇప్పుడు మన దగ్గర ఒక ప్లాంట్ ఉంది, దానికి ఒక ఫ్లవర్ ఉంది. ఆ ప్లాంట్ దగ్గర ఉన్న జీన్స్ ఏంటి? క్యాపిటల్ వై స్మాల్ వై మాత్రమే ఉన్నాయి. ఓకేనా? అంటే దాని ఫీమేల్కి క్యాపిటల్ వై స్మాల్ వైయే ఉన్నాయి, దాని మేల్కి క్యాపిటల్ వై స్మాల్ వైయే ఉంటాయి. ఓకేనా? ఇక్కడ మిస్టేక్ చేశారు ఈ టేబుల్లో. ఇది స్మాల్ వై కాదు, క్యాపిటల్ వై స్మాల్ వై. మేల్లో క్యాపిటల్ వై స్మాల్ వైయే ఉంటాయి, ఫీమేల్లో క్యాపిటల్ వై స్మాల్ వైయే ఉంటాయి. ఇంతవరకు అందరికి అర్థమైందా? ఎస్ సార్. ఏం లేదు, మన ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్లాంట్స్ F1 జనరేషన్ ప్లాంట్స్, F1 జనరేషన్ నుంచి తీసుకున్న ప్లాంట్స్. F1 జనరేషన్లో జీన్స్లో మనకి క్యాపిటల్ వై స్మాల్ వై మాత్రమే ఉన్నాయి కదా. ఓకేనా? సో సెల్ఫ్ పాలినేషన్ అంటే ఏంటి? అదే ప్లాంట్ యొక్క మేల్ అదే ప్లాంట్ యొక్క ఫీమేల్తో కలుస్తుంది. అంటే ఫీమేల్కి క్యాపిటల్ వై స్మాల్ వైయే ఉంటాయి, మేల్కి క్యాపిటల్ వై స్మాల్ వైయే ఉంటాయి. ఇక్కడ తప్పిచ్చారు, ఇది స్మాల్ వై కాదు క్యాపిటల్ వై. ఇవి కలిసినప్పుడు పాసిబిలిటీస్ ఏంటి? దీంట్లో నుంచి ఒక క్యాపిటల్, దీంట్లో నుంచి ఒక క్యాపిటల్ వచ్చి కలవచ్చు, క్యాపిటల్ వై రావచ్చు. లేకపోతే దీంట్లో ఉన్న క్యాపిటల్ దీంట్లో ఉన్న స్మాల్తో కలవచ్చు, క్యాపిటల్ వై స్మాల్ వై రావచ్చు. దీంట్లో ఉన్న స్మాల్ దీంట్లో ఉన్న క్యాపిటల్తో కలవచ్చు, స్మాల్ వై క్యాపిటల్ వై రావచ్చు. దీంట్లో ఉన్న స్మాల్ దీంట్లో ఉన్న స్మాల్తో కలిసి స్మాల్ వై రావచ్చు. ఈ టేబుల్ అనేది మీకు క్లియర్గా అర్థమైందా? అర్థమైంది. ఎస్ సార్. ఓకేనా? ఒక్కసారి బుక్లో రాసుకోండి, బుక్లో గీసుకోండి రఫ్గా, ఎక్కువ టైం తీసుకోమాకండి.
అయిపోయిన తర్వాత ఒకసారి చెప్పండి. అయిపోయింది సార్. ఓకే. సో ఇక్కడ ఇప్పుడు మళ్ళీ జాగ్రత్తగా చూద్దాం ఈ టేబుల్ వైజ్. ఇదంతా చదవనవసరం లేదు, ముందే చెప్పేస్తా. బట్ చదివిన తర్వాత మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. సో ఇప్పుడు మనం ఈ టేబుల్ గమనించినట్లయితే ఇవన్నీ పాసిబిలిటీస్ మనకి. ఈ పాసిబిలిటీస్లో క్యాపిటల్ వై అంటే మీనింగ్ ఏంటో చెప్పండి. ఎల్లో ప్లాంట్. ప్యూర్ బ్రీడ్ ఆఫ్ ఎల్లో ప్లాంట్. ఓకే. నెక్స్ట్ ఇది స్మాల్ వై అంటే ఏంటో చెప్పండి. ప్యూర్ బ్రీడ్ ఆఫ్ గ్రీన్. ఓకే. ఇప్పుడు క్యాపిటల్ వై స్మాల్ వై అండ్ స్మాల్ వై క్యాపిటల్ వై ఉంది. ఇప్పుడు క్యాపిటల్ వై స్మాల్ వై అనేది ఎట్లాంటి ప్లాంట్ని బయటికి కనిపిస్తుంది? క్యాపిటల్ వై స్మాల్ వై అనేది గ్రీన్. ఎల్లో. ఎల్లోనా గ్రీనా? ఎల్లోనే. ఎల్లో. సో స్మాల్ వై క్యాపిటల్ వై అని ఇంకో ప్లాంట్ ఉంది, అది ఎట్లాంటి కలర్ని చూపిస్తుంది? గ్రీన్. గ్రీనా ఎల్లోనా? ఎల్లో. ఎందుకంటే మనం ఇందాకే మాట్లాడుకున్నాం క్యాపిటల్ వై అనేది డామినెంట్, స్మాల్ వై అనేది రిసెసివ్ అని. ఎప్పుడైతే ఈ రెండు కలిసి వస్తాయో అప్పుడు డామినేట్ చేసేదాన్ని డామినెంట్ అంటారు. ఇక్కడ మనకి ఏది డామినెంట్ అని ముందే తెలుసు, ఎల్లో డామినెంట్ అని తెలుసు. సో మనకి స్మాల్ వై క్యాపిటల్ వై కలిసి వచ్చినప్పుడు ఎప్పుడైనా క్యాపిటల్ వై స్మాల్ వై ఉన్నా, స్మాల్ వై క్యాపిటల్ వై ఉన్నా కూడా మనకి రిజల్ట్ ఎల్లో కలరే బయటకు కనిపిస్తుంది. ఓకేనా? అరేంజ్మెంట్ ఇది పెద్ద ప్రాబ్లం కాదు, ముందు ఏది ఉందనేది పెద్ద ప్రాబ్లం కాదు. ఎప్పుడైతే రెండు కలిసి వస్తాయో అప్పుడు డామినెంట్ ట్రైట్ మాత్రమే ఎక్స్ప్రెస్ అవుతుంది బయటికి. సో ఇది విషయం. ఇప్పుడు మనం గమనించినట్లయితే మనకి బయటికి కనిపించే విషయం ఏంటి? 3 ఎల్లో కలర్ వచ్చినాయి. ఇది ఎల్లో కలర్ సీడ్సే వస్తాయి, ఇది ఎల్లో కలర్ సీడ్సే వస్తాయి, ఇది ఎల్లో కలర్ సీడ్సే వస్తాయి. ఇది ఒక్కటి మాత్రమే గ్రీన్ కలర్ సీడ్ వస్తుంది. ఎవరో మైక్ ఆఫ్ చేసుకోలేదు, ఆఫ్ చేసుకోండి. సో మనకి బయటికి కనిపించేది ఏంటి? 3 ఏమో ఎల్లో కలర్ సీడ్స్, ఒకటేమో గ్రీన్ కలర్ సీడ్. అంటే 75% ఏమో ఎల్లో కలర్ సీడ్ బయటికి కనిపిస్తాయి అండ్ 25% మాత్రం గ్రీన్ కలర్ సీడ్స్ అని మనకి బయటికి కనిపిస్తాయి. అవునా కాదా? ఇప్పుడు మనం అబ్జర్వ్ చేసింది ఏంటి? సెకండ్ జనరేషన్లో 75% ఎల్లో సీడ్స్ వచ్చినాయి, 25% గ్రీన్ సీడ్స్ వచ్చినాయి. ఓకేనా? సో అట్లా ఫస్ట్ జనరేషన్ని మనం సెల్ఫ్ పాలినేషన్ చేయటం వల్ల 75% ఎల్లో కలర్ సీడ్స్, 25% గ్రీన్ కలర్ సీడ్స్ వచ్చినాయి. ఇంతవరకు అర్థమైందా అందరికీ ఎందుకు అలా వచ్చినాయి అని చెప్పి? ఓకే. అర్థమైందండి. వీటిలో మనం ఏం చెప్పొచ్చు? 25% ఏమో ప్యూర్ బ్రీడ్ ఎల్లో. ఓకే. ఇప్పుడు 3/4 అంటే ఏంటి? 3/4. 3/4 అంటే 0.75 అంటే 75%. 3/4 అన్నా 75% అన్నా ఒకటే. తెలుసా మీకు ఈ విషయం? తెలుసు. 1/4 అన్నా 25% అన్నా ఒకటే. సో 1/4 మనకి గ్రీన్ వచ్చినాయి, ప్యూర్ గ్రీన్, కాబట్టి 25% గ్రీన్ అని చెప్పేసి చెప్తాం. ఇప్పుడు మనం చూసినట్లయితే క్యాపిటల్ వై ఎన్ని ఉన్నాయి? 1/4 కదా. అవుట్ ఆఫ్ 4 1 ఉంది. సో 1/4. 1/4 అంటే 25% ప్యూర్ బ్రీడ్ ఎల్లో అని చెప్పేసి చెప్పొచ్చు. ఓకేనా? నెక్స్ట్ 25% ఏమో ప్యూర్ బ్రీడ్ గ్రీన్. నెక్స్ట్ మిగిలిన ఏంటి? 2/4. 2/4 అంటే 1/2. 1/2 అంటే ఎంత పర్సెంటేజ్? 50%. సో 50% ఏమో మనకి ఏమొచ్చినాయి? క్యాపిటల్ వై స్మాల్ వై వచ్చినాయి. అవి బయటికి ఎల్లో కలర్లోనే కనిపిస్తున్నా కూడా అవి ప్యూర్ బ్రీడ్ అయితే కావు. సో ఇది మనం అబ్జర్వ్ చేయొచ్చు. క్యాపిటల్ వై విల్ బి అప్రాక్సిమేట్లీ 25%. ఓకే. స్మాల్ వై క్యాపిటల్ వై విల్ బి 25% అండ్ క్యాపిటల్ వై స్మాల్ వై విల్ బి 25%. మొత్తం కలిపి 50% అయితే. థర్డ్ పార్ట్ ఏమో స్మాల్ వై అంటే ప్యూర్ గ్రీన్ 25% ఉంటుంది.
ఇది ఫస్ట్ జనరేషన్ యొక్క రిజల్ట్ లాగా ఉంటుంది. ఇప్పుడు ఫీనోటైపిక్ రేషియో అండ్ జీనోటైపిక్ రేషియో అని 2 విషయాలు ఉంటాయి. అవి ఇదిగోండి నెక్స్ట్ పేజ్లో ఉన్నాయి. ఓకే, దీని గురించి నేను ముందు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, తర్వాత చదువుకుందాం అవసరమైతే. ఫీనోటైపిక్ రేషియో అండ్ జీనోటైపిక్ రేషియో. ఫీనోటైపిక్ రేషియో అనే మాట వినంగానే మీకు ఏం గుర్తు రావాలి అంటే బయటికి కనిపించే రేషియో. ఓకేనా, ఫీనోటైపిక్ రేషియో అంటే బయటికి కనిపించే రేషియో. ఫీనోటైపిక్ రేషియోలో ఎల్లో ఈస్ టు గ్రీన్ అంటే ఏమని చెప్తారు మీరు? ఎల్లో ఈస్ టు గ్రీన్ ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 3:1. పక్క 3:1. బయటికి కనిపించేది మనకి 3 ఎల్లో ఉన్నాయి, 1 గ్రీన్ ఉంది. 3:1 రేషియో ఉంది. అవేమో 75% ఉన్నాయి, ఇదేమో 25% ఉంది. ఇట్లా బయటికి కనిపించే దాని గురించి మనం మాట్లాడినప్పుడు దాన్ని ఫీనోటైపిక్ రేషియో అంటాం. సో ఇక్కడ ఫీనోటైపిక్ రేషియో తీసుకుంటే ఎల్లో ఈస్ టు గ్రీన్ తీసుకుంటే మనకి ఫీనోటైపిక్ రేషియో ఏమొస్తుంది? 3:1 వస్తుంది. అందరికి అర్థమైందా ఇది? అర్థమైంది. సో ఫీనోటైపిక్ రేషియో అంటే మీనింగ్ అది. నెక్స్ట్ జీనోటైపిక్ రేషియో లేకపోతే జీనోటైప్, రెండు ఒకటి. జీనోటైప్ అంటే ఏంటి అంటే మనం బయటికి కనిపించేది చూడకుండా ఇంటర్నల్గా ఏది ఉందో చూడాలి. ఇంటర్నల్గా ఏది ఉందో చూస్తే మనకి 25% ఏమో ప్యూర్ బ్రీడ్ ఆఫ్ ఎల్లో, 25% ఏమో ప్యూర్ బ్రీడ్ ఆఫ్ గ్రీన్. నెక్స్ట్ ఇంకా 2 మిగిలిపోయినాయి. మనం ఇది ఎట్లా చూడాలి అంటే క్యాపిటల్ వై స్మాల్ వై ఉన్నా, స్మాల్ వై క్యాపిటల్ వై ఉన్నా సేమే. ఓకేనా, క్యాపిటల్ వై స్మాల్ వై ఉన్నా, స్మాల్ వై క్యాపిటల్ వై ఉన్నా సేమే. ఆర్డర్ది పెద్ద విషయం కాదు. ఓకేనా, సో ఇవేమో క్యాపిటల్ వై స్మాల్ వై ఉన్నవి ఎన్ని ఉన్నాయి, ఎంత పర్సంటేజ్ ఉన్నాయి? 50% ఉంది. 50% ఉన్నాయి. సో ఇప్పుడు జీనోటైపిక్ రేషియో అంటే జీన్స్ రేషియో ఎట్లా ఉంది? ఫస్ట్ ఎల్లో ప్యూర్ బ్రీడ్ ఎంత ఉంది, క్రాస్ బ్రీడ్ రేషియో ఎంత ఉంది, గ్రీన్ ప్యూర్ బ్రీడ్ ఎంత ఉంది? ఎల్లో ఈస్ టు ప్యూర్ ఎల్లో ఈస్ టు 2:1. ఓకే 1:2:1 అనేది మనకు వస్తుంది. అందరికి అర్థమైందా ఇది? అర్థమైంది. జాగ్రత్తగా వినండి. ప్యూర్ ఎల్లో ఈస్ టు క్రాస్ బ్రెడ్ ఈస్ టు ప్యూర్ గ్రీన్. ప్యూర్ ఎల్లో అంటే ఇక్కడ 1 ఉంది, ఈస్ టు క్రాస్ బ్రెడ్ ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. 1:2 ప్యూర్ గ్రీన్ ఎన్ని ఉన్నాయి? 1 ఉంది. సో 1:2:1 అనేది వస్తుంది. ఇదేంటి? ఇంటర్నల్ క్యారెక్టరిస్టిక్స్ని చూస్తుంది, ఇంటర్నల్ జీన్స్ని చూస్తుంది. కాబట్టి దీన్ని జీనోటైపిక్ రేషియో అంటారు. ఒక్కసారి ఏం చేస్తారు అంటే ఫీనోటైపిక్ రేషియో అని చెప్పేసి మీ బుక్లో పెట్టుకొని పక్కనే విజిబుల్ అవుటర్ క్యారెక్టరిస్టిక్స్ అని పెట్టండి. ఎల్లో ఈస్ టు గ్రీన్ అని పెట్టి 3:1 అని పెట్టండి. ఫీనోటైపిక్ రేషియో అది. అది అయిపోయిన తర్వాత నాకు ఒకసారి చెప్పండి. అయిపోయిందండి. ఓకే, అయిపోయింది కదా. సో నెక్స్ట్ ఫీనోటైపిక్ రేషియో అని పెట్టి నెక్స్ట్ జీనోటైపిక్ రేషియో అని పెట్టి ఇంటర్నల్ జీన్స్ అని పెట్టండి పక్కన. సో ప్యూర్ ఎల్లో ఈస్ టు క్రాస్ బ్రీడ్ ఈస్ టు ప్యూర్ గ్రీన్ అని చెప్పేసి పెట్టండి రేషియోని. ప్యూర్ ఎల్లో ఈస్ టు క్రాస్ బ్రీడ్ ఈస్ టు ప్యూర్ గ్రీన్ అని పెట్టి 1:2:1 అంటే క్యాపిటల్ వై ఈస్ టు క్యాపిటల్ వై స్మాల్ వై ఆర్ స్మాల్ వై క్యాపిటల్ వై ఈస్ టు స్మాల్ వై అని పెట్టి 1:2:1 అని పెట్టండి. ఓకేనా, ఎవరికన్నా ఏ పాయింట్ అని అర్థం కాకపోతే వెంటనే అడిగండి, చెప్తాను. మీకు ఒక్కటి అర్థం కాకపోతే నెక్స్ట్ ఏది అర్థం కాదు. సో అయిపోయిన తర్వాత ఒకసారి చెప్పండి, కంటిన్యూ చేసుకుందాం.
కంప్లీట్ అన్న. అయిందా రాయటం? హలో, ఎస్ సార్ అయిపోయింది. ఓకే. సో ఇప్పుడు మీకు ఫినోటైపిక్ రేషియో అంటే ఏంటి, జీనోటైపిక్ రేషియో అంటే ఏంటి అని క్లారిటీ వచ్చింది. సో ఇప్పుడు వరకు మనం దేని గురించి మాట్లాడుకున్నాం? ఫస్ట్ జనరేషన్ని మనం సెల్ఫ్ ఫర్టిలైజేషన్ చేసిన తర్వాత సెకండ్ జనరేషన్లో సీడ్స్ ఎట్లా వచ్చినాయి, ఎట్లా కనిపించినాయి అనేది చూసాం. ఫినోటైపిక్ రేషియో, జీనోటైపిక్ రేషియో డిస్కస్ చేసాం. ఇప్పుడు సెకండ్ జనరేషన్లో ప్లాంట్స్ని మనం సెల్ఫ్ పాలినేషన్ చేస్తే ఏమవుతుందో చూద్దాం. మనకి 3 టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ ఉన్నాయి కదా F2 జనరేషన్లో. ఫస్ట్దేమో ప్యూర్ ఎల్లో ఉన్నాయి, నెక్స్ట్దేమో క్రాస్ బ్రెడ్ ఉన్నాయి, నెక్స్ట్దేమో ప్యూర్ గ్రీన్ ఉన్నాయి. ఇవేమో 25% ఉన్నాయి, ఇవేమో 50% ఉన్నాయి, ఇవేమో 25% ఉన్నాయి. సో ఈ ప్యూర్ ఎల్లోని మనం సెల్ఫ్ పాలినేషన్ చేస్తే ఏమొస్తుందో చూద్దాం. ప్యూర్ ఎల్లోని సెల్ఫ్ పాలినేషన్ చేస్తే క్యాపిటల్ వై ఉంటాయి. మేల్లో క్యాపిటల్ వై ఉంటాయి, ఫీమేల్లో క్యాపిటల్ వై ఉంటాయి. సో ఫైనల్గా వచ్చేవన్నీ ప్యూర్ బ్రీడ్ ఆఫ్ ఎల్లోనే ఉంటాయి. ఓకేనా, ఇది అర్థమైందా అందరికీ? అర్థమైంది. సో నెక్స్ట్ది మనం క్రాస్ బ్రీడ్ 50% మనకి క్రాస్ బ్రీడ్ ఉన్నాయి, అంటే దాంట్లో క్యాపిటల్ వై స్మాల్ వై రెండు ఉంది. ఇప్పుడు మేల్కి క్యాపిటల్ వై స్మాల్ వై ఉంది, ఫీమేల్కి క్యాపిటల్ వై స్మాల్ వై ఉంది. సో ఇప్పుడు ఇట్లా రావచ్చు, క్యాపిటల్ వై రావచ్చు, క్యాపిటల్ వై క్యాపిటల్ వై అండ్ స్మాల్ వై. ఇది ఇందాకే మనం డిస్కస్ చేసాం. ఓకేనా, ఇట్లాంటి రిజల్ట్ వస్తుంది. నెక్స్ట్ ప్యూర్ బ్రీడ్ ఆఫ్ గ్రీన్ తీసుకున్నప్పుడు రెండింటి నుంచి ఓన్లీ ప్యూర్ గ్రీన్ జీన్సే ట్రాన్స్మిట్ అవుతాయి, కాబట్టి అన్ని ప్యూర్ గ్రీన్ ప్లాంట్సే వస్తాయి. అర్థమైందా? దీని రిజల్ట్ని వాళ్ళు ఎట్లా ఎక్స్ప్రెస్ చేశారు అంటే F2 జనరేషన్లో ఉన్న 25% ప్లాంట్స్ ఏమో ఓన్లీ ప్యూర్ ఎల్లో సీడ్స్నే ఇస్తాయి. మిగతా 25% ప్లాంట్స్ ఏమో ఓన్లీ ప్యూర్ గ్రీన్ సీడ్స్నే ఇస్తాయి. మిగిలిన 50%లో 75% ఎల్లో కలర్ వస్తుంది, 25% గ్రీన్ కలర్ వస్తుంది. ఇది మనం ఇందాకే డిస్కస్ చేసాం కదా ఇక్కడ డిస్కస్ చేసాం. సెకండ్ దాన్ని మనం ఫర్టిలైజేషన్ చేసినప్పుడు ట్వంటీ 25% ఓన్లీ
ఎల్లో సీడ్స్ వస్తాయి. 75 సెకండ్ పార్ట్లోనేమో సెకండ్ 50% ఏమో 75% ఎల్లోని ఇస్తాయి, 25% గ్రీన్ ఇస్తాయి. నెక్స్ట్ థర్డ్ పార్ట్లోనేమో 25% గ్రీన్ సీడ్స్, ప్యూర్ గ్రీన్ సీడ్స్ అనేవి వస్తాయి థర్డ్ పార్ట్లో. అదే ఇక్కడ మళ్ళీ ఒకసారి చెప్పుకుంటున్నాం. ఒకదానికి ప్యూర్ ఎల్లో వస్తాయి, సెకండ్ పార్ట్లో కొన్ని ఎల్లో అండ్ కొన్ని గ్రీన్, 75% ఎల్లో, 25% గ్రీన్ బయటికి కనిపించేది. సో నెక్స్ట్ది గ్రీన్ వాటి నుంచి కేవలం గ్రీన్ మాత్రమే వస్తాయి. ఓకే, ఇంతవరకు అర్థమైందా? సెకండ్ జనరేషన్ని మనం సెల్ఫ్ ఫర్టిలైజేషన్ చేసినప్పుడు ఇట్లా వస్తుంది రిజల్ట్. ఇంతవరకు అర్థమైందా? అర్థమైందా అందరికీ? మిగతా వాళ్ళందరికీ ఏమైంది? పెన్సిల్ రెడ్డి అసలు ఆన్సర్ చేయట్లేదు, రజనీ అసలు ఆన్సర్ చేయట్లేదు, కోనాదేవి, స్వాతి ఎవరు ఆన్సర్ చేయట్లేదు. ఏమైంది మీ అందరికీ? తెలియాలి కదా అసలు అర్థమవుతుందా లేదా అని. ఇన్నిసార్లు అడుగుతున్నా చెప్పకపోతే అసలు ఏమనుకోవాలి మిమ్మల్ని? సో ఈ రోజుకి ఇది టాపిక్. మనం ఏం అర్థం చేసుకున్నాం? 3 జనరేషన్స్ ఎట్లా ఉంటాయో చూసాము. సో నెక్స్ట్ ఇంకో చిన్న పార్ట్ ఉంది. ఇప్పుడు మనం కేవలం ఒక క్యారెక్టర్ గురించే తీసుకున్నాం, ఓన్లీ సీడ్ కలర్ తీసుకున్నాం. నెక్స్ట్ రేపు ఏంటి అంటే సీడ్ కలర్ ఇంకా సీడ్ యొక్క షేప్ రింకిల్డ్గా ఉందా లేకపోతే స్మూత్గా ఉందా అని చెప్పేసి మనం తీసుకుంటే దాన్ని ఎట్లా స్టడీ చేయాలో రేపు చూద్దాము. 2 లాస్ ఉంటాయి, అవి చూద్దాము. ఇప్పుడు ఒక ఇద్దరు పేరెంట్స్ ఉన్నారంటే, ఒక ఆమె ఒక ఆయన, వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారు అంటే వాళ్ళకి పుట్టబోయే బిడ్డ మేల్ ఆర్ ఫీమేల్ అనేది ఎట్లా డిసైడ్ అవుతుంది, సెక్స్ డిటర్మినేషన్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్ అనే టాపిక్ కూడా రేపు చూద్దాం. ఓకేనా? చాలా అమేజింగ్ టాపిక్ ఇది. సో ఇది రేపు చూద్దాము. ఓకేనా? ఈరోజు దాంట్లో ఏమన్నా డౌట్స్ ఉంటే అడగండి. డౌట్స్ లేవు అంటే ఎగ్జిట్ అయిపోయి నోట్స్ రాసుకోండి. మీలో ఎవరో ఒకళ్ళు ఒకసారి ఈ పాయింట్స్ని కవర్ చేయండి. మ్యాక్సిమం అందరికి అర్థమయ్యే ఉంటుంది అనుకుంటున్నాను. బట్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి పాయింట్స్ని కవర్ చేయండి. ఏం మాట్లాడుకోలేదు, జస్ట్ మనం ఈ జనరేషన్స్ గురించి మాత్రమే మాట్లాడుకున్నాం. ఇంట్రెస్ట్ లేకపోతే ఎగ్జిట్ అయిపోయి నోట్స్ రాయండి. నోట్స్ అనేది ఇంకా 15 minutes టైం ఉంది కాబట్టి గ్రూప్లో పెట్టేయండి.